హల్లెలూయా. ప్రభువైన అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చూడండి, సంవత్సరాంతంలోకి మనం వచ్చేసాం. ఇంకో కొద్ది రోజులు పోతే ఏంటి, కొత్త సంవత్సరం. పాపం పాత సంవత్సరం మోటముళ్ళు సర్దుకుంటుంది, పెట్టబేడ సర్దుకుంటుంది, మనం వద్దన్న వెనక్కేస్తుంది కదా. సరే, కొత్త సంవత్సరం కొత్త బట్టలు కుట్టించుకొని ఇంపు సంపు మొత్తం కూడగట్టుకొని రెడీ అవుతుంది. ముఖంలో ఆనందం మెరిసిపోతుంది కొత్త సంవత్సరానికి. ఈ పాత సంవత్సరానికి ఏమో ముఖం మాడిపోయింది. ఎందుకంటే సంవత్సరం రోజులు మనతో కూడా ఉండింది కదా. ఇప్పుడు వెళ్ళాలంటే పాపం కొంచెం బాధగానే ఉంటుంది, కొంచెం దుఃఖంగానే ఉంటుంది, కొంచెం ఆవేదనగానే ఉంటుంది పాత సంవత్సరానికి. ఎందుకంటే సంవత్సరం రోజులు మనతో కలిసిమెలిసి తిరిగింది, ప్రతి క్షణం మనతోనే ఉండి మనల్ని నడిపించుకుంటూ వచ్చింది ఈ పాత సంవత్సరం. అయితే కొత్త సంవత్సరం కూడా నేనేం తక్కువేంటి, నేను కూడా ఇంకా బాగా నడిపిస్తాను, ఇంకా నేను బాగానే ఉంటాను, నేను కూడా అంతకంటే బాగా కలిసిపోతాను అని బడాయి మాటలు చెప్పుకుంటూ బండెక్కుతుంది ఈ కొత్త సంవత్సరం. సరే, ఈ కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి మధ్య మనం నిలబడ్డాం. ఇప్పుడు మనం ఉన్నాం. సరే, ఈ సంవత్సరాలు గతించిపోతున్నాయి, రోజులు దొర్లిపోతున్నాయి, రోజులు రాజులై కూర్చుంటున్నాయి. మనం అవునన్నా కాదన్నా కాలం మనకంటే ముందు దాటి వెళ్ళిపోతుంది. సరే, దాటి వెళ్ళిన కాలాన్ని ఏదైనా కొంతైనా వెనక్కి తీసుకొని రాగలమా అని అంటే ఇంపాసిబుల్, అది జరగని పని. గతించిపోయిన, నడిచిపోయిన, దాటిపోయిన కాలాన్ని ఎవ్వరు కూడా మరలా వెనక్కి తీసుకొని రాలేరండి. సరే, అయితే ఈ కాలం గడిచిపోతుంది, దినాలు దొర్లిపోతున్నాయి. దేవుని వాగ్దానాలు ఎన్నో మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు మనకు లేకపోతే ఈ కాలంలో మనం విజయవంతంగా నిలిచేవాళ్ళం కానే కాదు. కేవలం దేవుని వాక్కు, దేవుని సన్నిధి, దేవుని హస్తపు నీడ మనల్ని బలపరుస్తూ, దీవిస్తూ, క్షేమస్థితిని అనుగ్రహించి ఈ స్థితిలో ప్రభుని స్తుతించేటట్లు మనల్ని ఉంచాయి. అయితే నేను మీతో చెప్పగలిగిన మాట ఏంటంటే, ఎన్నో వాగ్దానాలు ప్రభు మనకిస్తున్నాడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిని మనం విశ్వసించి, అనుసరించి, అనుకరించినప్పుడు ఆ వాగ్దాన నెరవేర్పును మనం చూడగలుగుతాం. మీరు వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మీరు చదివినప్పుడు ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంటుంది. వింటున్నారని చెప్పే మాట. ప్రతి వాగ్దానానికి ఒక నిబంధన, కండిషన్ అంటే హెచ్చరికలు ఉంటాయి. నీవు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, నీవు ఇలా చేస్తే అనే మాట లేకుండా నేను ఇలా చేస్తాను అనే మాట ఉండదు. వాగ్దానానికి పై కానీ క్రింద కానీ మీరు ప్రతి వాగ్దానం, ఏ వాగ్దానం అయినా మీరు చూసుకోండి, ఆ వాగ్దానం కండిషన్స్తో ఉంటుంది. మీకు అర్థమవడం చెప్పాలంటే, మీరు బజార్కి వెళ్ళారనుకోండి షాపింగ్ చేయడానికి, అక్కడ ఆఫర్స్ ఉంటాయి. ఆ ఆఫర్స్ చూడగానే మనకు అబ్బా పండగ ఆఫర్ పెట్టారంట అని ఎగబడతారు. ప్రతి ఆఫర్కి చూడండి షరతులు ఉంటాయి. ఏమని, 2 కొంటే 1 ఫ్రీ అంటారు, కానీ కొనకపోయినా 1 ఫ్రీ ఇచ్చేస్తా అంటారండి. మీకు అర్థమైందా? ఎవడో ఒక లారీ డ్రైవర్ ఒక హోటల్కి వెళ్ళాడంట. మీరు బాగా వినాలి, వాయిస్లో కొంచెం షార్ట్ పెట్టు, మానిటర్లు ఆఫ్ చేసి బయట బాక్స్లో చూసుకోసారి, తర్వాత మానిటర్లు ఆన్ చేసుకో. ఒక హోటల్కి వెళ్ళి అడిగాడంట, బాబు 2 ఇడ్లీ ఎంత అని అడిగాడంట హోటల్లో. ఈ లారీ డ్రైవరు 2 ఇడ్లీ ఎంత అంటే హోటల్ ఎంత అన్నాడంటే 2 ఇడ్లీ 10 రూపాయలు. 10 రూపాయలా? మరి మా ఊర్లో 3 రూపాయలే కదరా, మరి మీరు 10 రూపాయలు ఏంటి అంటే హోటల్ అతను అన్నాడంట, తిని చూడవా బాబు, తిన్నావంటే మళ్ళీ 2సారి పరిగెత్తుకుంటూ రావాలంతే. 10 రూపాయలా అంటున్నావు, నువ్వు తించుడు. ఎంత తిన్నా మాత్రం 2 ఇడ్లీ 10 రూపాయలు అంటే మా ఊర్లో 3 రూపాయలే కదా 2 ఇడ్లీ అంటే. ఆ హోటల్ అతను కాదు బాబు నువ్వు తినచుడు అసలు అట్లని. అప్పుడు ఇంకా డౌట్ వచ్చే ఇతనికి, 2 ఇడ్లీ 10 రూపాయలు అయితే సాంబార్ ఎంత అన్నాడంట. హోటల్ అతను అన్నాడు, ఎవరు మరలా సాంబార్ కొనక్కర్లేదయా, సాంబార్ ఫ్రీ, సాంబార్ ఫ్రీ అను మరలా కొనక్కర్లేదు అన్నాడంట. వెంటనే ఇతను అన్నాడు, అట్లాగైతే ఒక పని చేయి, నాకు ఇడ్లీ వద్దులే కానీ సాంబార్ పోయి అన్నాడంట. ఎందుకని? ఫ్రీ అని. అది మన గ్యాంగే ఉన్నట్టున్నాడు ఆడుగొడను. అట్లాగా ఇస్తారండి, ఫ్రీగా ఇస్తారండి. షరత్ ఏంటి? 2 ఇడ్లీ కొంటే సాంబార్ ఫ్రీ. మీరు 2 కొంటే
ఒకటి ఫ్రీ అంటాడు కానీ 2 కొనకుండానే ఫ్రీ అంటాడా? వాగ్దానాలు కూడా మీరు చూడండి, షరతులు లేకుండా ఉండవు. మీరు సమ్మతించిన ఆ మాట వినిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలని నేను భుజింపచేస్తాను. భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు ఎప్పుడు భుజింపచేస్తానంటే మీరు సమ్మతించిన ఆ మాట వినిన ఎడల. షరత్ వింటున్నారా? నేను వినాల్సిన అవసరం నాకు లేదు, నాకు చాలా 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 ఆలోచనలు ఉన్నాయి, నాకు చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, నేను మాత్రం భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు తినాలి అని అంటే బాగానే ఉంది వ్యవహారం. షరతులు లేకుండా ఏ వాగ్దానం ఉండదు, నిబంధనలు లేకుండా ఏ వాగ్దానం ఉండదు, కట్టడలు లేకుండా ఏ వాగ్దానం ఉండదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. 1 అని 2 అని లేకపోతే 250 అని 360 అని 365 అని నో కౌంట్లెస్. ఏ స్థితిలో ఎప్పుడు ఎక్కడ ఏ వాగ్దానం చేత ప్రభు మనల్ని బలపరచని ఉద్దేశించి ఉన్నాడో అవి మనం తల్లి గర్భంలో పిండోత్పత్తి కాకమునిపే ఆ వాగ్దానాలు మన కొరకు చేసి పెట్టాడు ఆయన. మనం వచ్చిన రీతిని చూసి, మనకున్న పరిస్థితిని చూసి, మన స్థితిగతులను చూసి ఆయన అప్పటికప్పుడు తొందరపడేవాడు కాదు. మనం తల్లి గర్భంలో పిండోత్పత్తి కాకమునిపే, అసలు మనకు రూపింపబడక మునిపే, ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే, జగత్తు సృష్టించబడక మునిపే ఆయన క్రీస్తులో ప్రేమలో మనల్ని గుర్తించిన వాడు కనుక మన ప్రతి అవసరాన్ని బట్టి, ప్రతి అవసరాన్ని బట్టి ఆయన మన కొరకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చి పెట్టాడు, వనకూర్చి పెట్టాడు. ఓకే, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మనకు. అయితే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ వాగ్దానములను ఎవరికి చేశాడు అంటే తగు కాలమందు, తగు సమయమందు, తగు రీతిగా మన పితరులైన పరిశుద్ధులకి ఆయన వాగ్దానం చేశాడు అవన్నీ. ఓకే, అబ్రహాము ఉన్నాడు, అబ్రహాముకి కొన్ని వాగ్దానాలు చేశాడు. ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకుకి కొన్ని వాగ్దానాలు చేశాడు. యాకోబు ఉన్నాడు, యాకోబుకి కొన్ని వాగ్దానాలు చేశాడు. మన పితరులైన ఇశ్రాయేలీయులు ఉన్నారు, వాళ్ళకి కొన్ని వాగ్దానాలు చేశాడు. ఇప్పుడు మరి మన కొరకు వాగ్దానాలు ఎప్పుడు చేస్తాడు అనంటే మరలా మన కొరకు ఆయన రాత్రికి రాత్రి తెల్లబట్టలు వేసుకొని వచ్చేసి, అమ్మ పరిశుద్ధమ్మ ఇదిగో నీ కొరకు ఈ వాగ్దానం, అమ్మ ఎలిజబెత్ అమ్మ ఇదిగో నీ కొరకు ఈ వాగ్దానం, అన్న లాజరన్న ఇదిగో నీకు ఈ వాగ్దానం అని మరలా మీ కొరకు మన కొరకు ఆయన కొత్తగా వాగ్దానం చేయాల్సిన అవసరంలే. మరి ఎలాగ మనకు వాగ్దానం నెరవేర్పు ఎలా కలుగుతుంది అని అంటారా? ఇప్పుడు రండి పరిశుద్ధ గ్రంథంలోకి వస్తే, మీరు రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 12వ వాక్యం. ఈ మందిరం, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యం. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలనన్నింటినీ గైకొనిన ఎడల, ఇక్కడి నుంచి వినండి, నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును, అది ఇప్పుడు మీకు అర్థమైందా? సబ్జెక్ట్ అర్థమైందండి? ఇక్కడ మీరు నోట్ చేయవలసిన నోట్ ఉంది, మీరు గుర్తించవలసిన గమనిక అక్కడ మీ ఉంది. అదేంటయ్యారంటే ఒక్కసారి మరలా చదువుతారు, వినండి జాగ్రత్తగా. చదువు మరలా వాక్యాన్ని. నీవు ఈ మందిరాన్ని కట్టించుచున్నావే, ఇక్కడి నుంచి వినాలండోయ్. వాగ్దానం నాకు కావాలి, వాగ్దానం నాకు కావాలని 31వ తారీఖు చుట్టూ ఒకటి పెట్టి చెట్టుకి చుట్టూ పేపర్లు కట్టి, నాకు ఒక వాగ్దానం, నా కొడుకు ఒక వాగ్దానం, మా ఆయనకు ఒక వాగ్దానం, ఏంటి మా ఆవిడకి ఒక వాగ్దానం, మా ఇంటి వెనకాలకు ఒక వాగ్దానం అని చెట్టు కట్టిన వాగ్దానాలు పీకి తీసుకెళ్ళి అట్లా చదువుకుని అబ్బా నాకు ఈ వాగ్దానం వచ్చిందని చెప్పుకోవడం కాదు. కొంతమందికి ఇదొక చాదస్తం ఉంటుంది. ఆమె ఎవరో ఉదయాన్నే లేచి ప్రభువా నాకు ఒక వాగ్దానం నాయన అని బైబిల్లో ఒక పుల్ల పెడుతుందంట. ఆ పుల్లకి ఏ వాక్యం వస్తే ఆ వాక్యం చెప్పుకుంటుందంట. ఆ కొంపకి ఈ కొంపకి పుల్లలు పెట్టి అయిపోయింది. ఇప్పుడు దేనికి పెడుతుంది పుల్ల? ఆ బైబిల్కి ఎత్తింది యేసుడు. కొంతమంది ఇలాగ ఉంటారండి.
లాటరీ టికెట్ లాగినట్టు లాగుతుంటారు. నేవా. ఆ ఇంట్లో వాడు ఇంట్లో ఉండడు, గాలుగోవులాగా తిరుగుతూ ఉంటాడు, గాలికి తిరుగుతుంటాడు, ఇంటి బాధ్యతలు పట్టించుకోడు. అరే కుటుంబం ఎలాగ పోషించబడుతుంది, నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేసారు, నా బాధ్యత ఏంటి అని గుర్తించడు, గాలికి తిరుగుతూ ఉంటాడు, వాళ్ళతో సావాసగాళ్ళతో. వాడి కోసం అని చెప్పి వాళ్ళ అమ్మగారు వాగ్దానం తీస్తే చెట్టు గట్టిన వాగ్దానం లాగిందంటే నా కొడుకు ఒక వాగ్దానమే నాయన అని. ఏమొచ్చిందో తెలుసు వాడికి వాగ్దానం, నీ రాకపోకలందు యెహోవా నీకు తోడుగా ఉండును. ఏది గాలికి తిరుగుతూ ఉండరా బాబు, రాత్రి బావుళ్ళు షెడ్యూల్ వేసుకొని తిరుగుతూ ఉండు. మీకు అర్థమైందా? వాడికి వాగ్దానం, నీ రాకపోకలేదు యెహోవా నీకు తోడుగా, దేవుడు చేసిన వాగ్దానం అతనికి అది వర్తిస్తుంది. అసలు ఈ ఆచార సంబంధమైన వాటిలో ఏం కలగదు, ఈ ఆచార సంబంధమైన వాటిలో ఏమి రాదు, ఏమి ఉండదు, వాటి వల్ల మనం సంతృప్తి పొందాల్సిన అవసరం లేదు. వాగ్దానం మన ఎడల నెరవేర్చబడడానికి ఒక కండిషన్ ఇక్కడ చూడండి. నీవు ఈ మందిరాన్ని కట్టించుచున్నావు, ఈ మందిరాన్ని నీకు అనుగ్రహింపబడింది. అయితే నీవు నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించి నడిచిన ఎడల, నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన ఎడల, నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసిన వాగ్దానముల్ని నీ పక్షముగా స్థిరపరుస్తాను. నీ తండ్రి అయిన దావీదుతో నేను వాగ్దానం చేశా. ఏం చూస్తారు అక్కడ, నన్ను చూడండి. నీ తండ్రి అయిన దావీదుతో వాగ్దానం చేశా, ఆ వాగ్దానాన్ని మీ ఎడల, మీరు చెప్పండి, మీ ఎడల స్థిరపరుస్తారు. ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, అనేకమైన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ మన పక్షంగా దేవుడు స్థిరపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దావీదుతో ఆయన వాగ్దానం చేశాడంట. ఆ వాగ్దానాల్ని మరలా ఆ వాగ్దానాలు విడిచిపెట్టేసి, ఇదిగో మీ తండ్రిని దావీదుతో ఇలాగా వాగ్దానం చేశాను, ఇప్పుడు నీకు చేస్తున్న వాగ్దానం రాసుకో, కూసుకో, పూసుకో, వేసుకో, ఏం కావాలి, ఇంకేం కావాలి, ఇంకెన్ని కావాలి అని అడగట్లే. ఆల్రెడీ నీ పితరుడైన నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానాలు ఇప్పటికీ అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ వాగ్దానాలని నీ ఎడల నేను స్థిరపరుస్తాను. నీ ఎడల స్థిరపరచాలంటే నీవెలా ఉండాలి? నా కట్టడలను గైకొని. ఓకే, ఆనాడు దావీదుతో చేసిన నిబంధన నీ ఎడల నెరవేర్చబడాలంటే నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించి, నీవు కుడికైనను ఎడమకైనను తొలగక, నేను నచ్చిన భక్తిని కలిగిన వాడివై, నిష్ఠాభక్తులతో నువ్వు యథార్థమైన హృదయం గల వాడివి అయితే, అదిగో ఆనాడు నీ పితరుడైన నీ తండ్రి అయిన దావీదుతో చేసిన ఆ నిబంధనని ఏం చేశానో అట్లాగే ఆ వాగ్దానాన్ని నీ పేరు మీద రాస్తా, నీకు స్థిరపరుస్తా. ఆమెను చెప్తాను అనుకున్నా, మీరేందో కోడి నిద్రపోతున్నట్టుగా సగం సగం కళ్ళు ఆపుతున్నారు. నాకు అర్థం కావట్లే, ఇదేందో కొత్తగా ఉంది. అద్దంకిలో సగం సగం కళ్ళు ఆర్పుతున్నారు. ఇట్లాగా ఏంటి ఇట్లాగా? హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇప్పుడు దావీదుతో చేసిన నిబంధన సొలొమోనుకి దేవుడు స్థిరపరచాలంటే, సొలొమోను ఎలాంటి సత్ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి, అసలు సొలొమోను ఎంత యోగ్యత, ఎలాంటి అర్హత కలిగిన వాడై ఉండాలి, ఆ వాగ్దానాన్ని దావీదుతో చేసిన ఆ వాగ్దానాన్ని సొలొమోను ఎడల స్థిరపరచాలంటే సొలొమోనులో ఉన్న గుణగణాలు ఏమై ఉండాలి? సొలొమోను గురించి నేను మీతో ఒక మాట చెప్తాను. సొలొమోను ఎడల దేవుడు ఆ వాగ్దానములను, అంటే తన తండ్రితో చేసిన వాగ్దానాన్ని సొలొమోను ఎడల దేవుడు స్థిరపరచడానికి సొలొమోనులో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ మనం తీయాలి బయటికి. వాళ్ళకి ఇస్తామనుకున్నాను, ఇదిగో వాళ్ళకి ఇవ్వాలనుకున్న దాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో అని అన్నామంటే, ఇతనిలో మెచ్చింది ఏంటి? అతనికి ఇస్తానన్నదాన్ని ఇతనికి ఇస్తానన్నాడంటే ఇతరులు ఏం నచ్చింది, ఏం మెచ్చింది? అతను చేసిన వాగ్దానాన్ని ఇతర పట్ల నెరవేరుస్తున్నాడంటే ఇతనిలో ఆ నెరవేర్చడానికి కావలసిన అర్హత ఏం చూశాడు దేవుడు అనంటే, మీరు పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట, సొలొమోను యొక్క
అనుభవాల్లోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చదువుతారండి. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. అమ్మా, ఎక్కడ నువ్వు చదివేది? ఏంటది? అదే అన్నది. అయితే నేను చెప్తా. సరే, మొదటి రాజులకు వచ్చేసి నీకెందుకు? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో సొలొమోను చేసిన ఈ మనవి ఏంటంటే, సొలొమోనులో చక్కటి కొన్ని అవలక్షణాలను, గుణ లక్షణాలను బయటికి తీద్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ఎవరికి అనుకూలం అనిపించిందంటండి? అందరూ చెప్పండి, ఎవరికి అనుకూలం అనిపించిందంటండి? మరి దేవుడు దావీదుకు చేసిన నిబంధనని సొలొమోను పట్ల నెరవేర్చడానికి, స్థిరపరచడానికి గల కారణం మొట్టమొదటి మనం గమనించాల్సింది, సొలొమోను యొక్క మనవి దేవునికి అనుకూలమైన మనవి అంటండి. సరే, కానీ మిమ్మల్ని ఒక మాట అంటాను, మీరందరూ ప్రార్థన చేసేవాళ్ళ కాదా? మాట్లాడండి స్వామి. ఏం మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అని అంటున్నారు ఏంటి మీరు? మీరందరూ ప్రార్థన చేసేవాళ్ళ లేదా? నిజమేనా? అబద్ధం చెబుతున్నారా? చేస్తారా లేదా? ఎక్కడ చేసినా చేయకపోయినా భోజనం చేసినప్పుడు చేస్తారు కదా. ఒకవేళ అక్కడ మర్చిపోయినా పడుకునేటప్పుడు అన్నా చేస్తారు కదా. ఎందుకు చేస్తారు? భోజనం దగ్గర ఎందుకు చేస్తారంటే తినింది అరగడానికి. పడుకునేటప్పుడు ఎందుకు చేస్తారంటే పడుకున్న తర్వాత ఉదయాన్నే లెగడానికి. మరి అంతే కదా. పడుకున్నవాడు లెగలేదనుకో ఉదయాన్న 11 గంటలకల్లా పాది దగ్గర పెట్టి తెచ్చి పెట్లో పెట్టి మట్లో పెట్టడం, అందుకు భయపడి చేస్తాం మనం. ఒకవేళ ఇంకా వేరే వేరే విషయాల్లో వేరే చోట మనం ప్రార్థన చేయకపోయినా ఈ 2 చోట్ల మాత్రం తప్పనిసరిగా చేస్తాం. ఆనాడు దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, ఆనాడు దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు. ముమ్మారికి ప్రార్థన అంటే ఒకడు అన్నాడట, నేను కూడా తప్పనిసరిగా 3 పూటలు ప్రార్థన చేస్తానండి అన్నాడట. అప్పుడు ఆయన భార్య అనిందంట, అన్నయ్య నిజమైన అన్నయ్య, మా ఆయన ఎప్పుడు చేయకపోయినా 3 పూటలు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడంటే 3 పూటలు తినేటప్పుడు. మీకు అర్థమైందా? కొంతమంది అక్కడ ఫిక్స్ అయిపోయారు. ఎక్కడ? తినేటప్పుడు, పడుకుని నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసి, నాయన యేసయ్య రోజు కంటే ఈరోజు ఒక ముద్ద ఎక్కువ తిన్నాను ప్రభువా, తిన్నదంతా రుబ్బురోలు పెట్టి రుబ్బేయి, అరిగిపోవాలంటే రాళ్ళు తిన్నా కూడా కరిగిపోవాలి ప్రభువా, మరలా 4 గంటలకల్లా రెపరెపరాలాడ ప్రభువా, ఆ పని మీదే ఉండి నాయన నేను పడుకుంటున్నా, యేసునామమున అడుగుతున్నాను తండ్రి రావే. అదొక ప్రార్థన. పడుకునేటప్పుడు ప్రభువా పడుకుంటున్నాను నాయన, దొడ్డుదారి బాగలేదు నాయన, దడి కూడా పడిపోయింది, తలుపు కూడా ఊడుతుంది నాయన, ఎందుకు పడుకున్న చెడు కళలు రాకుండా ఆడున్నాడు కదా కర్రి మొహండు తారు డబ్బాగాడు, ఆడొచ్చి తొక్కకుండా నా చుట్టూ రంకరాటంలా తిరుగుతా ఉండి ప్రభువా ఉదయాన్ని 6 గంటలకల్లా నిద్రలేపాయో పడుకుంటున్నా. ఇదొక ప్రార్థన. ఇది మనం చేసే ప్రార్థన. అయితే నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాగ్దానం నెరవేర్చబడాలి. ఈ సంవత్సరాంతంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పుని నేను అనుభవిస్తున్నానా అనే ప్రశ్నకి ఇదిగో ఈ సంవత్సరాంతంలో దేవుని వాక్య సమాధానం చెప్తుంది. దేవుని వాగ్దానం ఎడల స్థిరపరచబడాలంటే నీ మనవి దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, సంవత్సరాంతంలోకి వచ్చేసాము. మీలో ఎంతమందిని ఈ సంవత్సరం దేవుడు చేసిన వాగ్దానం మీరు పొందుకున్నారు, మీలో నెరవేర్చబడింది లేచి సాక్ష్యం చెప్పండి అన్నామనుకో, చాలామంది సిగ్గుపడిపోతారు. అయ్యా అటుపోయిన సంవత్సరం వాగ్దానం అట్లాగే బ్యాలెన్స్లో ఉంది, అటుపోయిన సంవత్సరం వాగ్దానం అట్లాగే బ్యాలెన్స్లో ఉంది, అటుపోయిన సంవత్సరం వాగ్దానం కూడా అట్లాగే బ్యాలెన్స్లో ఉంది, ఈ సంవత్సరం వాగ్దానం కూడా అట్లాగే ఉంది నాయన, ఇంకా నెరవేరలా. ఎందుకు నెరవేరలేదు? దేవుడు అబద్ధం చెప్తాడా? దేవుడు మోసం చేస్తాడా? దేవుడు ఏమన్నా ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట చెబుతాడా? నవ్వుకుంటున్నారేంటి మీరు? ఓట్ల ఎలక్షన్కి ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట చెప్తాడు ఆయన. అప్పుడేమి ఇస్తానని ఇప్పుడు ఇవ్వలేని అంటాడా? ఆయనకు అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా? ఆయన చేయలేనివి ఏమన్నా ఉన్నాయా? ఆయనకి చేతగానివి ఏమన్నా ఉన్నాయా?
మరి అన్నిటికీ లేవు 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 అన్నావే, మరి వాగ్దానం నెరవేర్పులో నువ్వెందుకు లేవు? వాగ్దానాన్ని ఎందుకు అనుభవించలేని అభాగ్యుడిగా ఉన్నావు? శక్తి కలిగిన దేవుని వాక్యం ఎడల ఎందుకు నెరవేర్చబడలేదు? శక్తి కలిగిన దేవుని వాక్య నెరవేర్పులో ఎందుకు సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, సౌభాగ్యాన్ని ఎందుకు అనుభవించలేని ఎండిన మోడులా నిలిచిపోయావు? అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్న శక్తి కలిగిన వాక్య నెరవేర్పుని ఈ రోజున నీ కుటుంబంలో, నీ వ్యవస్థలో ఎందుకు అనుభవించలేని అవస్థని ఎందుకు పడుతున్నావు? ఇంకా నీ కన్నీళ్ళు తొలగకపోవడానికి, ఇంకా నీ వ్యాధి తొలగకపోవడానికి, ఇంకా నీ వ్యధ తొలగకపోవడానికి, ఇంకా దీవెన కలగకపోవడానికి, ఇంకా నువ్వు కన్నీళ్లు ఆగక ఇంకే అన్నపానాలుగా భుజించిన ఆ కష్ట పరిస్థితులలో నలిగిపోవడానికి గల కారణం ఏంటి? వాగ్దానంగానే ఉంది, నీ బ్రతుకుగానే ఉంది. సంవత్సరాంతంలోనికి వచ్చేసావు, మరొక కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. మరి పరిశీలన, పర్యవేక్షణ, నీవు విశ్లేషణ ఎప్పుడు చేసుకుంటావు? ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఈరోజు తారీఖు ఎంత? 22. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? నాకు లెక్కలు తెలియదు, మీరు చెప్పండి. ఇంకెన్ని రోజులు ఉన్నాయండి? 8 రోజులా? 9 రోజులా? కరెక్ట్గా లెక్క పెట్టారు స్వామి. నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా ఈ సంవత్సరాంతంలోనైనా అయ్యో వాగ్దానం నా ఎడల ఎందుకు నెరవేర్చబడలేదు, వాగ్దానం నెరవేర్పుకు నేను ఎందుకు అభాగ్యుడిగా ఉన్నాను అనే ఆ విశ్లేషణ ఇదిగో ఈ చివరి సమయాలలోనైనా, ఈ సంవత్సరాంతంలోనైనా మీకు కలిగితే ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు పాదాలు పట్టుకుని గోజారండి. ఆయన సముఖంలో విన్నపించండి. ఆయన సముఖంలో ఆయన ముఖాన్ని చూడండి. ఏదైనా మచ్చ, మడత, డాగు, కళంకం ఆయనకి నీకు మధ్య ఒకవేళ ఉంటే దానిని శుద్ధి చేసుకొని పవిత్రపరచుకొని ప్రభుకి నీకు మధ్య ఏమి అరమరలేని ఒక స్ఫటికము వంటి నిర్మలమైన ఆ మనసాక్షిని పొందుకోవడానికి ఈ సంవత్సరాంతంలో మీరు సిద్ధపడితే నిశ్చయముగా వాగ్దాన నెరవేర్పును పొందుదురుగాక. నిశ్చయముగా నా దేవుని కటాక్షం మీకు కలుగునుగాక. నా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి రాబో సంవత్సరాలలో నిశ్చయముగా ప్రభుని ఎడల ఏం సంకల్పించాడో, ఏది ఉద్దేశించాడో, ఆయన చిత్తము ఏమై ఉన్నదో, ఆయనకి ఏమని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నువ్వు చేతపట్టుకొని ప్రభు కొరకై పత్రికగా, సాక్షిగా సమాజంలో నువ్వు నిలుచుదువుగాక. నా దేవుడి శక్తి కలిగిన కార్యాలను ఎడల జరిగించునుగాక. అయితే నువ్వు విశ్లేషించవలసింది, విమర్శించుకోవాల్సింది, నా ప్రార్థన ఆయనకి అనుకూలంగా ఉందా లేదా? సొలొమోను ఎడల దేవుని వాగ్దానం నెరవేర్చబడడానికి అతని మనవి దేవునికి అనుకూలం అనిపించింది, ఆయనకి నచ్చింది, ఆయనకి మెచ్చింది. సొలొమోను ఏమని ప్రార్థన చేస్తాడు? జాగ్రత్తగా వినండి. ఏమని ప్రార్థన చేస్తే ఏమి నచ్చింది ఆయనకి? సొలొమోనుతో అన్నాడు దేవుడు, సొలొమోన్ నేను నీకేం చేయాలి, ఏం కావాలి నీకు? సొలొమోను అన్నాడు ప్రార్థనలో, అయ్యా నేనేం మణులు, మాణిక్యాలు, లేకపోతే ఆస్తులు, అంతస్తులు, సిరులు, సంపదలు, భోగము, భాగ్యం, లేకపోతే వెనక స్థలం, ముందు స్థలం, పక్కన స్థలం, లేకపోతే కాలు కింద పెట్టకుండా తిరిగే కారు, మిద్ది మేడలు నేను ఆశించట్లేదు. కానీ నేను అడిగేది ఏంటంటే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం చేయగలవాడెవడు? వింటున్నారా మాటని? సొలొమోను మనవి దేవునికి అనుకూలంగా అనిపించడానికి, దేవుడు మెచ్చడానికి గల కారణం ఏంటంటే, ఆయన అడిగింది ఒకటే, ఇంత గొప్పదైన నీ జనానికి న్యాయం చేయాలి. నేను ఏం చేయాలి? నా వలన ఏం జరగాలి? న్యాయం జరగాలి. వింటున్నారా నేను చెప్పేది? అర్థం కాళ్ళు. నా వలన న్యాయం జరగకపోతే నేను ఉండి ప్రయోజనం ఏంటి? నా వలన ఈ రాజ్యానికి, నా వలన ఈ ప్రజలకి, నా వలన ఈ కుటుంబానికి, నా వలన నా పిల్లలకి, నా వలన నా భర్తకి, నా వలన నా భార్యకి, నా వలన సంఘానికి న్యాయం జరగకపోతే నేనుండి ప్రయోజనం ఏంటి? ఏం మా వింటున్నారని నేను చెప్పే మాట. మరి ఎందుకు మెచ్చాడు దేవుడు సొలొమోన్ని అంటే, అతని హృదయ అభిలాష, అభిష్టం చూడండి. స్తోత్రం చెప్పండి. మరి నేను ఉండి ప్రయోజనం ఏంటయ్యా? నా వలన న్యాయం జరగాలి కదయ్యా.
అందుకని నేను అడిగేది ఏంటంటే, ఈ నీ గొప్ప జనమునకు న్యాయం జరిగినట్లు నాకు వివేకమైన మనసు కావాలి, వివేకమైన హృదయం కావాలి, నాకు జ్ఞానం కావాలయా ఈ ప్రజలను ఎన్నుకోవడానికి. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని స్వతంత్రంగా అడుగుతున్నా, అధికారంతో కాదులే కానీ స్వతంత్రతతో మీకున్న చనువును బట్టి అడుగుతున్నాను నేను. నీ వలన న్యాయమే జరుగుతుందా? నీ వలన నీ కుటుంబానికి న్యాయం జరుగుతుందా? నీ వలన నీ పిల్లలకి న్యాయం జరుగుతుందా? నీ వలన నీ భార్యకి, నీ భర్తకి, సంఘానికి, సమాజానికి మేలే జరుగుతూ న్యాయమే జరుగుతుందా? లేకపోతే నీ వలన కీడు జరుగుతుందా? మీరు ఆలోచించుకోండి. సొలొమోను ప్రార్థన దేవునికి ఇష్టమనిపించడానికి గల కారణం ఆయన ఒకటే అడిగాడు, నా వలన న్యాయం జరగాలి. ఆ న్యాయమే జరగకపోతే నేను ఈ స్థానంలో ఉండి వ్యర్థం. ఈ సంవత్సరాంతంలో మీరు ప్రశ్న వేసుకోవాలి, గుచ్చుకోవాలని మనసుని. ఏదో వచ్చాను, ఆరాధన చేశాను, కానుకేశాను, అయ్యగారు చెయ్యి నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసి పో అన్నాడు, వచ్చేసాను. మీకు అర్థమైందా? పొమ్మనింది మిమ్మల్ని కాదు, మీలో ఉన్న బలహీనతని. మీరేమో బలహీనత లోపల పెట్టుకుని మీరు వెళ్ళిపోయారు. అదొక సంబరం మనాళ్ళకి. అంతేగాని నా వ్యవస్థని నేను ఎలా కాపాడుకుంటున్నాను, నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకుంటున్నాను, నాకున్న కర్తవ్యాన్ని నేను ఎలా నెరవేరుస్తున్నాను, నా భుజస్కంధాల మీద ఉన్న గురుతర బాధ్యతని నేను ఎలా దానిని సంపూర్తి చేస్తున్నాను, నా వలన ఈ స్థానానికి మేలే జరుగుతుందా, నా వలన నా దేవుడు నా భుజస్కంధాల మీద పెట్టిన గురుతర బాధ్యతని నేను న్యాయవంతంగా ముగించగలుగుతున్నానా? లేకపోతే ఏదో సాగిపోతుంది, బండి లాగేస్తున్నా, ఇంకేముందలే అంత అయిపోయింది నేను అనకూడదు. కానీ చాలామంది వాగ్దాన ఫలములను పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారి వలన న్యాయం జరిగే స్థితిలో వాళ్ళు లేరండి. వింటున్నారా? హలో, మీకు విమర్శగా నేను ఇంకా మీకు అర్థమయ్యేటట్లు ఇంకా విమర్శగా చెప్తున్నాను. మీ వలన మీ పిల్లలకి ఆనందం, సంతోషం కలిగి, మీ వలన మీ కుటుంబం కొండ మీద కట్టబడిన పట్టణము వలె దేదీప్యమానముగా ఎదిగే స్థితికి మీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఉందా? మీకు అర్థం అవడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. యేసన్న గారు వేదికల మీద చెప్తుంటే విన్నాను నేను. సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నా, మీతో చెప్తున్నా. ప్రార్థన చేద్దామని లేచి అన్న నిలబడి కళ్ళు మూసి ప్రార్థన చేస్తుంటే స్పష్టంగా కళ్ళకి కనిపిస్తుందంట అన్నకి. ఏంటంటే ఆ ఇంటికి చుట్టూ ఇసుకలో, వింటున్నారా? ఆ ఇంటికి చుట్టూ ఇసుక. ఆ ఇసుకల్లో ఎవరో కర్రపుల్లతో ఆ ఇంటికి చుట్టూ ఆ ఇసుకలో గీత గీసున్నారంటండి. గీత గీసుంటే ఈ దరిద్రపు ఉంటాయి కదండి, చేతబడికి సంబంధించినవి, ఎండుమిర్చి, తర్వాత దరిద్రపు వెంట్రుకలు, పసుపు నీళ్ళు, ఇవన్నీ ఆ గీత దాకా వచ్చి ఆ గీత దగ్గర నిలబడి లోపలికి రాలేక గడగడ 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 గడ వణుకుతున్నాయంటండి. ఆ ఇసుకలో గీత కవతల ఇంట్లోకి రాలేక అయ్యి ఆ ఇంటికి బయట గీత కవతల నిలబడి గడగడ గడగడ వణుకుతున్నాయంట. ఎండుమిర్చి, దరిద్రపు వెంట్రుకలు, ఇవంతా అక్కడ. అప్పుడు యేసన్న గారు కళ్ళు తెరిచారు. ఏంటి, ఎక్కడున్నాను నేను అని చూస్తే ఇంట్లో ఉన్నాడు. మరి నాకు కనపడ్డ ఈ ఇంటికి చుట్టూ ఇసుకేంటి, దరిద్రం ఇవన్నీ అని మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే సేమ్ అప్పుడు స్పష్టంగా ప్రభు చెప్తున్నాడంటే యేసన్న గారికి ఏమనంటే, ఈ ఇంట్లో నన్ను ఆరాధించే ఒక యవనస్తుడున్నాడు, అతనిని బట్టి ఇంటిని నేను కాపాడుతున్నా. చూసారండి? హల్లెలూయా. ఎవరిని బట్టి? ఈ ఇంట్లో నన్ను ఆరాధించే ఒక యవనస్తుడున్నాడు, అతనిని బట్టి ఇదిగో ఇలాంటి చీకటి శక్తులు ఏవి లోపలికి రాకుండా నేను కాపాడుతున్నాను, నువ్వు గద్దించు అని ఒక ప్రేరేపణ అంటే యేసన్న గారికి. వెంటనే యేసన్న గారు ఆత్మలో నింపబడి, మన చీకటి శక్తులారా, నేను గద్దిస్తున్నా నేను పో అని కేకేసి గద్దించాడంట. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ మంచం మీద కాలు చేపడిపోయి కూర్చున్న ఆయన యేసన్న గారు గద్దిస్తుంటేనే అలాగ లేచి నిలబడ్డాడంటండి. కాలు చేయి పనిచేయడం ప్రారంభించిందంటే. హల్లెలూయా. చీకటి శక్తుల ప్రభావాలు
చూసారా? ఇప్పుడు చూడండి, ఎవరిని బట్టి ఆ ఇల్లు కాపాడబడింది? మీరు చెప్పండి, నోటి తెరిచి మాట్లాడండి. ఎవరిని బట్టి ఆ ఇల్లు కాపాడబడింది? మరి మిమ్మల్ని బట్టి మీ ఇల్లు ఏమవుతుంది? నాకు చెప్పొద్దులే, మీ మనసాక్షి తెలుసు కదా. ఇప్పుడు చెప్పొచ్చు చిలక పలుకులు. అబ్బో, మీ సంగతి నాకు తెలియదా, నా సంగతి మీకు తెలియదా? ఇప్పుడు చెప్పొచ్చు, నా వలన నా కుటుంబం కాపాడబడుతుందా, లేకపోతే నాశనం అవుతుందా? నువ్వు నీ ఇంటికి న్యాయం చేస్తున్నావా? నువ్వు నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి నీ వలన న్యాయమే జరుగుతుందా? మరి అలాంటి ఆశ ఏనాడైనా నీకు కలిగిందా? ప్రభువా, నేను రక్షించబడ్డాను, బాప్తిసం పొందాను, పరిశుద్ధాత్మను పొందాను, మందిరానికి వెళుతూ వస్తున్నాను, కానీ నాలో మార్పు లేదు కదా. ఈ మార్పు లేని బ్రతుకును బట్టే కదా నా కుటుంబం మారలేదు. నా మార్పు లేని బ్రతుకును బట్టే కదా ఎవరిని దేవుని మందిరానికి నడిపించలేకపోతున్నాను, ఎవరికి ఆశ్రయంగా ఉండలేకపోతున్నాను, ఎవరిని నీ చెంతకు తీసుకుని రాలేకపోతున్నాను. ఇన్ని ఆచరించే నేను ఈ రోజున ఆచారంలో ఉన్న శక్తి ఏది కూడా నాకు కనిపించట్లేదు. నా బ్రతుకులో ఇంకా పరిపూర్ణమైన మార్పు రావట్లేదనే ఆ విచక్షణ ఏనాడని కలిగిందా? కలగట్లే. ఎంతసేపు రావడం, పాస్టర్ గారు అండి కష్టాల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం, కానీ మార్పు నీలో ఏది? కష్టంగా ఉంది కదా ఇట్లాంటి మాటలు వినడానికి మీకు. ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన మరి మీ కొరకు కాకుండా మేము నక్షత్రాల కోసం చేస్తామా ప్రార్థన? మీ కొరకే ఆహర్నిశలు చేసేది ప్రార్థన, మీ కొరకే. ప్రభువా నాయన దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, అయ్యా దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. 24వ సంవత్సరం అయిపోతుంది ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా వీళ్ళు దీవించలేని ప్రభు అంటాడు. రే ఆగా దీవించి అంటావు. అసలు వాళ్ళు యోగ్యమైన వాళ్ళు కాదు, అడగరా వాళ్ళని. ఈ దీవెన పొందుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు కాదు, అడుగు. వింటున్నారండి? ఒక 3 నెలల క్రితం అనుకుంటే ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి. అన్నయ్య నేను ప్రార్థన చేస్తుంటే, ఏమో దానికి అనుకుంటున్నావు నువ్వు? అన్నయ్య ప్రార్థన చేస్తుంటే దేవుడు మీతో చెప్పమన్నాడు అన్నయ్య అనింది. ఏంటమ్మా? దేవుడు నా పేరు చెప్పి నాకు చెప్పమన్నాడు అంటే. అవునన్నయ్యా అనింది ఆ భక్తురాలు. ఏంటమ్మా అన్న? మా ఇంట్లో చాలా కష్టాలుగా ఉన్నాయన్న, ఒకరికొకరు సంబంధం లేదన్నా, ఒకరొకరు మాట్లాడుకోవట్లేదన్నా, మేము అసలు బహు తిప్పలు పడుతున్నామన్నా, ప్రార్థన చేస్తుంటే ప్రభు మీతో చెప్పమన్నాడన్నా, 1 వారం రోజులు మా ఇంట్లో ఉపవాసం ఉండమన్నాడన్న మిమ్మల్ని దేవుడు అని చెప్పింది నాతో. నా బంగారు తల్లి, నా కడుపు కొట్టింది పుట్టింది కదరా నాయన. 1 పూట 2 పూటలు కాదంట, 1 వారం రోజులు. ఓ నాయనో, ఇప్పుడు ఆ సంగతి ఆ పక్కన ఆమెకు తెలిసిందనుకో, ఆమె వచ్చి మళ్ళీ ఇంకొక 1 వారం రోజులు పెట్టదు నన్ను. వాళ్ళిద్దరికి జరిగిన సంగతి పక్కన వాళ్ళకి తెలిసిందనుకో, ఇప్పుడు నా సంఘంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరు వారం పెట్టారు నన్ను. 1 నెల రోజుల కల్లా స్తోత్రం. మరంతే కదా, ఎంత ప్లాన్ వేసిందో చూడు మహాతల్లి. 1 వారం రోజులు మా ఇంట్లో ఉపవాసం ఉండమన్నాడు అన్న. నేను తక్కువైన ఏంటి? నేను నిన్న మొన్న మైక్ పట్టుకుని బైబిల్ పట్టుకుని వచ్చిన ఏంటి? నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి పాదాల దగ్గర పరిచర్య నేర్చుకుంటూ ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసా. అంత తేలిగ్గా ఏమి నేను తక్కువైన కాదు. ఆ మాట అనగానే నా గుండె జల్లనింది. వెంటనే అన్నాను, అమ్మ నేను కూడా రాత్రి ప్రార్థన చేస్తుంటే ప్రభు అదే చెప్పాడు అమ్మా అన్న. చెప్పాడా అనింది. చెప్పాడమ్మా, 1 వారం రోజులు మీ ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు నన్ను. అయితే నిన్ను మాత్రం 2 నెలలు ఉపవాసం ఉండమన్నాడమ్మా అన్న. ఫోన్ వస్తుంది, ఇప్పుడే వస్తాను ఉండను అని చెప్పి వెళ్ళింది. ఇంతవరకు రాలా. ఇంకెందుకు వస్తుంది ఏంటి? దొంగ మొహంది. నా కడుపు కొట్టాలని చూసింది అమ్మా. ఎందుకంటే నేను ఈ సంగతి మీతో చెప్తున్నాను. ఈ రోజున ఆ విశ్లేషణ కలగట్లే ప్రజలకి. అదిగో మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, మాకు నూనె ప్రార్థన చేసిస్తారు, మాకు కర్చీపులు ప్రార్థన చేసిస్తారు, మాకు టవల్లో ప్రార్థన చేసిస్తారు, మాకు బెడ్షీట్లు ప్రార్థన మంచిదే, ప్రార్థన చేసి ఇవ్వడం మంచిదే కాదనట్లే. అసలు ప్రార్థన చేస్తే కలిగే దీవెనకు నువ్వు యోగ్యుడువా? అది చెప్పు.
యాజకుని ప్రార్థనకి దిగి వచ్చే ఆశీర్వాదాన్ని పట్టుకోవడానికి, ముట్టుకోవడానికి, ఉంచుకోవడానికి, దాచుకోవడానికి నువ్వు యోగ్యురాలువా? నీ ఇల్లు యోగ్యమైనదేనా? నీ మనస్సు యోగ్యమైనదేనా? నీ హృదయం యోగ్యమైనదేనా? ఆ అయోగ్యత కలిగిన హృదయంలో యోగ్యమైన దీవెన ఎలా నిలుస్తుంది అనుకుంటావు? సంవత్సరాంతంలో కొంచెం ఘాటుగా ఉంటాయి మాటలు. మరి ఎలా అనుకుంటావు? ఈ దీవెన నాకు నిలుస్తుంది, ఈ దీవెన నాకు వస్తుంది, ఈ దీవెన నేను పొందుకుంటాను, ఈ దీవెన నాకు, నా పిల్లలకే అని ఎలా అనుకుంటావు? నీ నడవడిని సరి చేసుకొని, నా వలన న్యాయం జరగాలి, నా వలన మేలు కలగాలి, నా వలన సంతోషం కలగాలి, నా వలన నా ప్రజలు ఆనందంగా, ఆహ్లాదకరంగా, దీవెనకరంగా నిలవాలి, దానికి నా నడుము కట్టాలి, నా మనస్సు కట్టాలి అనే ఆలోచన ఏనాడైనా కలిగిందా? కలగట్లేదు. స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇంకొక ఉదాహరణ కూడా చెబుతా. మహిళా మండలి డోక్రా గ్రూపు. చేపల కూర వండిన పాత్రలో పాలు కాస్తారా మీరు? నాకు తెలిసినంత కూడా తెలియదే మీకు? మరి మాట్లాడట్లేదేంటి చెప్పండి. చేపల కూర వండిన పాత్రలో, చేపల కూర వండిన గిన్నెలో పాలు కాస్తారా? ఏ కాయా అంటారే? ఏం కాస్తే ఏం పోయా అమ్మా? ఇరిగిపోద్ది, ఇరిగిపోద్ది. మరి మలినమైన నీ మనసులో దైవ ఆశీర్వాదాలు పోస్తాడు దేవుడు. మరి దానికి సమాధానం చెప్పండి నాకు. చేపల కూర వండిన పాత్రలో పాలు అంటే మరి నీ గుండెంతా మలినమైపోయి, నీ మనసంతా పాడైపోయి, నీ హృదయంలో ఆదిత్యేంద్రియం తీసుకొని కూర్చొని ఉంటే, ప్రభువా నాయనా నన్ను దీవించయ్యా. ముందు పాత్ర కడగరా బాబు, ముందు నీ హృదయాన్ని కడగరా స్వామి. ముందు నీ బ్రతుకుని కడిగి శుద్ధి చేయి, పవిత్రపరచు, మలినాన్ని తీసిరే. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడవై, దేవుని ఎదుట కన్నులెత్తుటకు యోగ్యత కలిగిన వాడవై, ఆయన ఎదుట ముసుగులైన ముఖముతో నిలబడగలిగిన శక్తిని నువ్వు మొదట పొందుకో. ఆనాడు ఆకాశపు తుమ్మెళ్ళు విప్పబడతాయి, దీవెనల ద్వారాలు తెరవబడతాయి. నువ్వు అడగాల్సిన అవసరం లే. ఇప్పుడు నన్ను దీవించిన ఆయన, అమ్మాయికి పెళ్లి చేయ్యా, అబ్బాయికి ఉద్యోగం, నువ్వు అడగాల్సిన అవసరం లే. నువ్వు వెళుతుంటే నీ వెంట వస్తాయి. ఏంటయ్యి? కృపాక్షేమాలు. దావీదు కృపాక్షేమాలు అడిగాను, కృపాక్షేమం ఇవ్వయ్యా అని అడిగాను అన్నాడా? అనలా. నేను వెళ్తున్నా, నా వెంట వస్తున్నాయి అయ్యా, అంతే. మనమేమో వాటంట పోతున్నాం. కృపా కృపా, ఓ కృపా కృపా ఆటంట పోతుంటే దావీదు అన్నాడు, దేనంట పడట్లే. ఎందుకంటే నేను ఆయన వైపు చూస్తున్నాను, నేను ఆయనతో సాగి వెళుతున్నాను, ఆ కృపాక్షేమం నా వెంట వస్తున్నాయి. మనం వాటంట వెళ్ళాల్సిన అవసరం లే. ఇల్లు కట్టించయ్యా, పెళ్లి చేయయ్యా, ఉద్యోగం ఇయ్యయ్యా, వ్యాపారం ఇయ్యయ్యా, డబ్బులు ఇయ్యయ్యా, జబ్బులు ఇయ్యయ్యా, ఇవన్నీ అడగాల్సిన అవసరం లే. నువ్వు సాగి వెళుతున్న మార్గంలో నీ వెంటబడితే నీ వెంట పెడతాడు నా దేవుడు. అయితే ఒక్కటి, నీ వలన న్యాయం జరగాలి. ఒక్కడు నా మొత్తానికి, కుటుంబం మొత్తానికి ఒక్కడు కొంప కొల్లేరయింది, నావ అల్లాడిపోయింది. నిద్రపోతా లే, పగలే. సాగు బతుకుల మధ్య అల్లాడిపోతుంటే నీకు ఇప్పుడు నిద్ర వచ్చింది కదరా, నిద్రపోతా లే, పగలే. ఎక్కడికి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవడు? లేచి చూశాడు, అర్థమైపోయింది సీను. ఉన్నట్టుగా చెప్పేశాడు, అయ్యా ఈ ఉపద్రవమో నా వల్లనే కలిగిందయ్యా. కొంచెం మీరు సంవత్సరాంతంలో కొంచెం ఘాటుగా ఉంటాయి మాటలు, మీరు సహించాలి, మరి తప్పదు. ఆపరేషన్ చేయకపోతే, చీము రక్తం బయటికి రాకపోతే చెప్పండి, పుండు పెరిగిపోద్ది, పుండు అట్లాగే పెరిగిపోద్ది. నా మాట ఏనండి, నా వల్లనే కలిగిందయ్యా ఈ ఉపద్రవం, మీ తప్పేం లేదు బాబా, మీరంత మంచోళ్లే. నేనే ఇన్నట్టు వీళ్ళు వెళ్ళనట్లు నటించేది నేనే. ఎవరి సంగతి ఇది? ఎవరి సంగతి? మీ అన్నగారి సంగతి. నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు వెళ్తానని చెప్పాలా? వెళ్ళనంటే నోరు తెచ్చి మాట్లాడరంటారు స్వామి.
వెళ్తే వెళ్తానని చెప్పాలి, వెళ్ళకపోతే నేను వెళ్ళను బాబు, నా వల్ల కాదు, నాకు భయంగా ఉంది, నాకు అంత టాలెంట్ లేదు, నా వల్ల కాదు, నేను ఇంట్లో ఉంటాను, నా వల్ల కాదు, నేను వెళ్ళను అని చెప్పాలి. ఈయన ఎట్లాంటి వాడు తెలుసండి, వెళ్ళినట్లు వెళ్తాడు. చెప్పండి తర్వాత. వెళ్ళడు, కరెక్ట్గా చెప్పావమ్మా, నీకు కూడా తెలిసినట్టుంది. వెళ్ళినట్లుగా వెళ్తాడు. మీరు ఇంకా కావాలంటే యోనా గారి ఇంటికి వెళ్ళి ఆమెను అడగండి, అమ్మా ఏడు యోనా గారు ఏడే అంటే, దేవుడు ఎక్కడికో వెళ్ళమన్నాడంటండి, అక్కడికి వెళ్ళాడు అంటది ఆమె. మరి అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడికి వెళ్ళాడా అంటే వెళ్ళాలా, మరి ఇంట్లో ఏమో వెళ్ళాడు అని చెప్పారు, ఇక్కడికేమో వెళ్ళాలా, మధ్యలో ఎక్కడికి వెళ్ళాడు ఏమో, చాలా పనులు ఉంటాయని బిజీ యాక్టర్ ఆయన. వెళ్ళినట్టు వెళ్తాడు, వెళ్ళడం అదొక తెగ. ఇప్పుడు మీరు కూడా చాలా మంది ఉన్నారు, ఇన్నట్టున్నారు, వినరో, అబ్బే ఎక్కడో ఉంటారు వాళ్ళు. ఇదొక తెగ అండి. విన్నట్టుగా ఉంటారు, వినరు, చేసినట్టుగా ఉంటారు, చేయరు, వెళుతున్నట్లుగా కనబడతారు, వెళ్ళరు. వీళ్ళకి లోకం ఏమైనా పట్టించుకోరు. వీళ్ళకి నావ అతలాకుతలమై నావ అల్లాడిపోతున్నా, ప్రజలు తలడిల్లిపోతున్నా, కాటికి కాళ్ళు చాపుతున్నా, ప్రజలు తలడిల్లిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నా వీళ్ళకి ఏమి పట్టదు. వాళ్ళు తిన్నారా, కంటి నిండా నిద్రపోయారా, ముఖం ఉబ్బిపోయేటట్లు నిద్రపోయి గ్లామర్ కింగుల్లాగా ఆ రంగంలో పౌడర్ కొట్టుకుని వస్తారు బయటికి. వాళ్ళకి ఏం పట్టదు. నేను చెప్పే బాణి మీకు అర్థమవుతున్నట్టుంది నాకు. కొంప కొల్లరైపోతున్నా, ఇల్లు ముళ్ళైనా ఒళ్ళు గొల్లైనా, పిల్లలు చేతికి రాకుండా చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతున్నా వాళ్ళకేం పట్టదు. ఫుల్గా దాగి చెప్పండి కాలువల దగ్గర పడి ముఖం ఉప్పేటట్టు కనబడతాడు. మళ్ళీ ఇక్కడ మరుసటి రోజు ఇక్కడ టేప్ ఒకటి వేసుకుని కనబడతాడు. ఏరా బాయ్ ఏమైందంటే, నేను నా కింద పడ్డాను. ఎందుకు పడ్డా అది చెప్పడం. అరే కొంప కొల్లరైపోతుంది, పిల్లలు అల్లాడిపోతున్నారు, భార్య ఏమో జుట్టు పీక్కుని ఏడుస్తుంది. ఆ కొంపలో ఉన్న కన్నీళ్ళు ఏంటి, దరిద్రం ఏంటి, శాపం ఏంటి, అది తొలగుతుంది కదరా, మారరా అంటే అబ్బే ఎక్కదో. దైవజనుడే కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఓయ్ నిద్రపోతా ఎప్పగలా. ఒక దైవజనుడు నిద్రపోతా అనొచ్చండి అన్నారండి. ఎందుకన్నారండి? బాధ్యత లేనోడండి. నినివే పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారే, పాపములు పరిపక్వమై వాళ్ళు కాటికి కాళ్ళు చాపుతున్నారు, దేవునికి విరోధులు అయ్యారు, వాళ్ళ మధ్య ఉన్న పాపం బహు గొప్పదైపోయింది. దేవుడు ఒక గురుతర బాధ్యతనిచ్చాడు, నేను వెళ్ళాలి, వాళ్ళని చెప్పాలి, వాళ్ళని మార్చాలి, నా వలన వారికి మేలు కలగాలి, నా వలన ఉపయోగం కలగాలి, నా వలన న్యాయం జరగాలి అనుకున్నవాడికి వెళ్తాడా లేదా? వెళ్తాడు. బాధ్యత లేనుడు. అతని వలన నా అంతటికి ఏమొచ్చింది? ముప్పు వచ్చింది. మిమ్మల్ని నేను స్వతంత్రంగా మాట్లాడచ్చా అని తల ఊపారు కనుక అడుగుతున్నా. నీ ఒక్కదాని వల్ల నీ ఇల్లు ఎంత కన్నీళ్లు కారుస్తుందో తెలుస్తుందా నీకు? నీ ఒక్కదాని వల్ల కుటుంబం ఎంత శాపం అనుభవిస్తుందో తెలుస్తుందా నీకు? నీ ఒక్కడి వలన నీ ఇంట్లో ఎంతమంది గగ్గోలు పెడుతున్నారో, ఏడుస్తున్నారో, గుండెలు అవిసేటట్లు ఏడుస్తున్నారో నీకు తెలుస్తుందా? సంవత్సరాంతంలో కాస్త మీ మనసు నొచ్చుకోవాలని మాట్లాడుతున్నా నీ మాటలు. నీ ఒక్కడ వలన ఎంత ఆస్తి నష్టం అవుతుందో, నీ ఒక్కడ వలన ఎంత మంది కుమిలి 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 ఏడుస్తున్నారో నీకు తెలుస్తుందా? చరిత్ర గ్రంథంలో నేను ఒక చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తా. భయంకరమైన కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే త్వరగా చెప్పేస్తాను. భయంకరమైన కరువు వచ్చేస్తే ఆ కరువులో ఏం చేయలేక అర్థం కాక దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, నేనేం చేశానయా, నేనేం తప్పు చేశానయా, నా దేశం, నా రాష్ట్రం, నా ప్రాంతం ఇలాగ కరువుతో కాటికి కాళ్ళు చాపి కటకటలాడిపోతుంది, కన్నీళ్ళు పెడుతుంది, నేను ఏం చేశానయ్యా అంటే దేవుడు అన్నాడు, గిబ్యోను పెద్దల దగ్గరికి వెళ్ళు, గిబ్యోను పెద్దలను అడుగుపో అన్నాడు. హలో, తలెత్తి నన్ను చూడండి. గిబ్యోను పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు పంపించాడు, నా దేశం కరువు ఏంటయ్యా అంటే వాళ్ళు అన్నారు, ఇది నీవు చేసిన దోషం కాదు. హలో, తలెత్తి నన్ను చూడమంటే తల దించుకుంటారేంటి? నువ్వు చేసిన దోషం కాదు ఇది, నీ పితరుడైనా సౌలు చేసిన దోషం ఇది. మరి సౌలు చేస్తే నేనే చేసేదయా, సౌలు చేసిన దానికి నేనేంటయా? ఏం లేదు. కానీ ఈ కరువు పోవాలంటే, ఈ దోషం పోవాలంటే, ఈ కన్నీళ్ళు పోవాలంటే, ఈ శాపం పోవాలంటే వెళ్ళి సౌలు కుటుంబీకులలో 7 మందిని పట్టకరాపోయి అవనస్తుల్ని వాళ్ళని తీసుకుని వెళ్ళి మేము ఊరేచేస్తాం. గిబియోనీయులు చెప్పారండి, గిబియోను పెద్దలు చెప్పారు, సౌలు కుటుంబంలో 7గురిని తీసుకుని వస్తే వాళ్ళు మేము ఊరేసి చంపేస్తాం, అప్పుడు నీ దేశానికి
దోషం తప్పుతుంది, ఈ కరువు తప్పుతుంది అట్లా అని చెప్పి అందరినీ చెప్పే మాట విని స్పందించాలి. మీరు వెళ్ళి సౌలు కుటుంబీకులలో 7 మంది యవనస్తులు పట్టుకొస్తే గిబియోనులు తీసుకెళ్ళి 7 మందిని ఒకే ఉరికమ్మం మీద ఉరేసేశారండి. మనసున్న మనుషులైతే స్పందించండి. మీరు ఒకే రోజు 7 మంది యవనస్తులు, 7 మంది పిల్లలు సౌలు కుటుంబీకులలో 7 మంది ఉరికమ్మం మీద వేలాడారండి. వాళ్ళ తల్లి రిస్పా ఆ సచ్చిన సవాల్ దగ్గర కూర్చొని గుండె లవిసేటట్లు ఏడుస్తుంది. ఇంటికి వెళ్ళట్లే. కన్న కడుపుకు తెలుస్తుంది ఆ తీపి, ఆ బాధ ఏంటో. 9 మాసాలు మోసి కన్న తల్లికి తెలుస్తుంది ఆ ఆవేదన ఏంటో. 7 మంది పిల్లలు సౌలు కుటుంబీకులలో 7 మంది ఉరికమ్మం వేసేస్తే, ఉరికమ్మం మీదకి ఎక్కిస్తే, ఉరికమ్మం మీద ప్రాణాలు పోతే ఆ తల్లి రిస్పా అక్కడ గుండెలు అవిసేటట్లు గోని పట్ట కట్టుకొని ఆ శవాలను చూసుకుంటూ గుండెలు బాదుకుంటుంది. నేను ఒక్క మాట మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. 7 మంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి, ఉరికమ్మం ఎక్కడానికి కారకుడు ఎవరు? సౌలు ఒక్కడు. ఆలోచించండి. సంవత్సరాంతంలో నీ వలన న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? నీ వలన నీ కుటుంబానికి, నీ వలన నీ సంఘానికి, నీ వలన సమాజానికి క్షేమం కలుగుతుందా, క్షామం కలుగుతుందా, నెమ్మది కలుగుతుందా, కలవరం కలుగుతుందా? ఇంకా నిన్ను బట్టి ఎంతమంది కన్నీళ్లు కార్చాలి? ఇంకా నిన్ను బట్టి ఎంతమంది దిగులుతో గుబులు పట్టి గుండెను గుప్పిట్లు పెట్టుకుని చావాలి? ఆలోచించండి. సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి అనుకూలం అనిపించిందంట. ఏంటని అడిగిందంటే, నాకు డబ్బు కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు ఇల్లు వాకిళ్ళు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని కాదు నాయనా, నా వలన న్యాయం జరగాలి. ఆ న్యాయమే నేను చేయలేకపోతే నేను ఈ స్థానంలో ఉండి వ్యర్థం. నా పిల్లలకి నేను న్యాయం చేయలేకపోతే ఒక తల్లిగా నేనుండి వ్యర్థం. నా పిల్లలకి నేను న్యాయం చేయలేకపోతే ఒక తండ్రిగా నేను ఆ స్థానంలో ఉండి వ్యర్థం. ఈ సంవత్సరాంతంలో ఆ చింతన నీకు కలగాలి. మరి ఏం చేయమంటావు సాల్మన్? ఏంలే, నాకు ఇంత గొప్పదైన నీ ప్రజలకు మేలు, న్యాయం జరిగేటట్లు నాకు ఏం కావాలి? వివేకము గల మనస్సు నాకు కావాలి. ఆ దైవ జ్ఞానం, డివైన్ నాలెడ్జ్, చక్కగా ప్రజలను ఏలుకోగలిగిన జ్ఞానం, చక్కగా కుటుంబాన్ని ఏలుకోగలిగిన జ్ఞానం, చక్కగా నా వారిని నేను పాలించుకోగలిగిన జ్ఞానం నాకు కావాలి. దేవునికి అది ఇష్టం అనిపించిందంట. దావీదుతో చేసిన నిబంధన, వాగ్దానం సొలొమోను ఎడల స్థిరపరచడానికి గల కారణం. ఇంకొక మాట కూడా చెప్పనా ఆపనా? చెప్తా. మీరు చెప్పొద్దన్నా చెప్తా. మీరు ఏదో పర్మిషన్ ఇస్తే చెప్తానని అనుకోవద్దు. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి, చప్పట్లు కొట్టండి గట్టిగా, సత్యదెబ్బలు కదా చేయకుండా. ఆమె సొలొమోను 13 సంవత్సరాలు ఏం కట్టాడంట? అందరూ చెప్పండి తల్లి. నగరును కట్టించి దానిని ముగించెను. అంటే సొలొమోను నగరును కట్టించి, ఆయనే ఆ నగరును కట్టించడం ప్రారంభించి ఆ నగరును కట్టించడం ముగించాడంట. అంటే సొలొమోను కట్టేవాడా, కూల్చేవాడా? నాకు సమాధానం చెప్పాలన్నాను కదా నేను. ఏంటి మీరు ఇంత డిమ్ముగా ఉన్నారేంటి? వస్తా ఏదన్నా వేసి వచ్చారేంటి కొంప తీసి? ఏమో నాకు డౌట్గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. మా వాళ్ళకి వాక్యం చెప్తుంటే మీలాగ మౌనంగా కూర్చోరు. వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. మరి మీరేంటో మాట్లాడితే, ఆ మధ్య నేను ఎలక్షన్ అప్పుడు విన్నాను, ఓటుకు నోటు అని.
మీరు కూడా విన్నారా? ఓటేస్తే నోటు, ఓటుకు నోటు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు మాట్లాడితే నోటు అడిగేటట్టున్నారు. మీరు ఓటుకు నోటు కాదయ్యా, మాటకు నోటు. మరి మాట్లాడట్లేదేంటి? మీరు మాట్లాడండి. సొలొమోను కట్టేవాడా కూల్చేవాడా? అమ్మా 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 మళ్ళీ చెప్పమ్మా. మరి మన సంగతి ఏంటమ్మా? మరి దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని సొలొమోను ఎడల స్థిరపరచడానికి సొలొమోను ఎవరు అంటే ఆయన కట్టేవాడు. నగరుని కట్టి ముగించాడు, మందిరాన్ని కట్టి ముగించాడు, తన జీవితాన్ని కట్టి ముగించాడు. అంటే అతను కట్టే ఒక మనస్సు గలవాడండి. దేవుని వాగ్దానాన్ని ఎడల, దేవుని ఆశీర్వాదాన్ని ఎడల సంపూర్తి కావాలి, ఆయన కటాక్షమైన దీవెన నీ మీదకి దిగి రావాలి అని అనుకుంటే కట్టే వ్యక్తివి కావాలి. అందరూ చెప్పండి, ఎలాంటి వ్యక్తులం కావాలి? మీకు ఉదాహరణ చెప్తే కానీ అర్థం కాదు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిగా ఎదురు ఇంట్లో ఉందంట. చెప్పనా వద్దా? వారు చెప్తే కదా మీకు అర్థమైసి వస్తుంది. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎదురింట్లో ఉంటే ఈ మహాతల్లి బాగా చూసింది. కొంతమందికి పచ్చగా ఉన్న కాపురాన్ని చూస్తే కామెర్లు వస్తాయి. నిజం నేను చెప్పే మాట. కొంతమందికి శుభ్రంగా ఒంటి నిండా బట్ట, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోతున్నారు అనుకో ఎవరన్నా, అబ్బాయిలకి కడుపు ఉబ్బిపోద్ది. కడుపు ఉబ్బిపోద్ది, ఇంకా గుట్టుగా కూర్చోలేరు. ఆటో ఛార్జీ లేకపోయినా అప్పన్న చేసి. నిజమని చెప్పే మాట. కొంతమందికి ఈళ్ళం గురించి, ఆళ్ళం గురించి, ఆళ్ళం గురించి, ఈళ్ళం గురించి 4 ఇళ్ళకి వెళ్ళి 4 సాడీ మాటలు. సాడీలు అంటే తెలుసుగా మీకు? అబద్ధాలు. 4 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి దరిద్రపు మాటలు మాట్లాడకపోతే ఆ రోజు వాళ్ళు తిన్నది వాళ్ళకి కరెక్ట్గా చెప్పారంటే కరెక్ట్ అయినట్టే. మీరు కరెక్ట్గా చెప్తున్నారంటే ఏంటి? అనుభవాలు బాబా. అంత అన్నం వండి, అంత పచ్చిమిరపకాయలు పచ్చడి చేసి పక్కన పెట్టి, అబ్బా వాటికి మోతేసి పోద్ది మహాతల్లి మార్తక్క, స్వార్థక్క. ఇక ఊరు మొత్తం ఊరేగేసి వస్తుంది. ఉన్నారండి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి. అరే ఒకటి దరిద్రత మనకెందుకు, ఒకటి సోది మనకెందుకు, వాడి పాపం మనకెందుకు, వాడి నీచమైన కార్యక్రమాలు మన నోటితో ఎందుకు చెప్పుకోవాలి, మన నోటితో ఎందుకు ప్రచారం చేసుకోవాలి? ఆ దరిద్రత మనకెందుకు? మనం దేవుని స్తుతించుకుందాం, ప్రభుని ఆరాధించుకుందాం, ఆయన సన్నిధిలో కాలాన్ని గడుపుదాం, ఆయన సన్నిధిలో ప్రార్థించి మోకరించి దైవ ప్రత్యక్షను చూద్దాం అని ఆశ ఉండదు. సమయం దొరికితే చాలు, అక్క ఇట్ట అంట కదా అంటే ఆమె తక్కువైందా? ఇట్ట కాదు తల్లి, అట్టా. ఇక ఇట్ట అట్ట 2 కలుసుకుందంటే కొంప కొల్లేరైపోద్ది. అంతే. అమ్మ దేవుడా, కొంతమంది ఉన్నారు స్వామి, ఆ కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఆ ఇంట్లో ఉందా, ఈమె చూసింది, కన్నెర్ర చేసింది. అమ్మ ఇంత పచ్చగా ఉన్నారేంటి వీళ్ళని. జాగ్రత్తగా వినండి, మీకు బాగా కరెక్ట్గా అర్థమవుతుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అనిందంట, అమ్మాయి ఏంటి ఎలా ఉన్నావు, ఎలా ఉంది కుటుంబమా అంటే ఆమెనిందంటే, ఆంటీ బాగానే ఉన్నావా ఆంటీ? బాగానే ఉన్నారా? సరే కానీ ఇంకా మీ ఆయన, మీ అబ్బాయి, మీ ఆయన ఇంకా నైట్ డ్యూటీకి వెళ్తున్నాడా అనిందంట. అంటే ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళయింది కదా పాపం, అప్పసిది ఏం తెలుసు. అంటే వారానికి ఒకరోజు వాళ్ళు నైట్ డ్యూటీ వేస్తారా అంటే, అప్పట్లా కాదు కానీ వారానికి ఒక నైట్ డ్యూటీ వెళ్ళాలి. అప్పుడంటే వెళ్ళాడు అనుకో, ఇప్పుడేంటంట జాగ్రత్త అమ్మా అనిందంట. మీకు అర్థమైందా? ఇంక నిప్పు కావాలనా? అయ్యా మీరు చెప్పండి, ఇంక నిప్పు కావాలనా? ఆ పసిది పాపము, చిన్నపిల్ల పాపం, ఆ పాపకేం తెలుసు? ఆంటీ ఆంటీ ఏంటి, ఆంటీ ఏంటి, అయ్యేం లేదమ్మా జాగ్రత్త అని వెళ్ళిందంట. ఇంకా కావాలనా? ఆ పిచ్చి మాలోకం పోయి కూర్చొని ఆలోచనలో పడింది. ఏంది ఆంటీ ఏంటి ఇట్లా నింది? ఇంకా నేను చెప్పాలనా? మన వాళ్ళకి ఆవేశం ఎక్కువ. తప్పమ్మా, అది అప్పుడు సంగతి. ఇప్పుడు నేను దాన్ని కొట్టేశా. మన వాళ్ళకి ఆవేశము ఎక్కువే, ఆలోచనలు కూడా ఎక్కువే. అది గాంధీ తాత కాలంలో సంగతి. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నో, ఇప్పుడు కొట్టేశాం.
కొత్తది రాసి పెట్టాం. ఏంటంటే ఆలోచనలు ఎక్కువే, ఆవేశం కూడా ఎక్కువే. మీ జోలికి వచ్చినప్పుడు బతికి బట్టగట్టినట్టు ఒకటి చెప్పండి అని నేను నిజం చెప్తాను. మీ జోలికి వచ్చి బతికి బట్టగట్టినోడు సంగతి ఒకటి చెప్పండి. అందుకే ప్రభుత్వ పథకాలన్నీ మీ జోలికే వస్తాయి. మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే మీ దగ్గర కనుక మనను పొందితే రాజ్యాలు ఎదుర్కొంటారు అంతే. మీతో పెట్టుకున్నవాడు ఇల్లు కాదు కదా, ఒళ్ళు కాదు కదా. అది అంత శక్తి ఇచ్చాడు దేవుడు మీకు. నిజం, అంత శక్తి ఇచ్చాడు తల్లి మీకు. ఒక్క మాట చాలు. మనోళ్ళు పాడుతుంటారు కదా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో నేను అంటాను. ప్రభు నువ్వు కాదు నాయనా, నువ్వు మాత్రం బాగా మాట్లాడు నాయనా. మా మహాతల్లికి ఒక్క మాట చాలు అయ్యా. నేను ఇంకా మీ మీద స్వతంత్రతతో మాట్లాడుతున్నాను లేండి. మా వాళ్ళు ఒక్క మాట చెప్పారంటే ఎట్లుంటుందంటే కాంక్రీట్ వేసి సిమెంట్ వేసి గోడ కట్టినట్టుగా ఉంటుంది అంతే. ఏది అబద్ధం చెప్పినా నిజం చెప్పినా అంతే. ఆ మహత్యం మీ మాటకుంది తల్లే. చూడు, ఆ మాట అనిందా, ఇక ఆ అమ్మాయి ఆలోచనలో పడిందా, సాయంకాలం అయిందా, 6:30 అయిందా. పాప మా కంపెనీలో నుంచి వచ్చాడు, పాప అలసిపోయి వచ్చాడు, కొత్త పెళ్లి కొడుకు. ఎంత 1.5 అయింది పెళ్ళయ్యి. అలసిపోయి పాప పని చేసుకుని వచ్చాడు ఇంటికి. రావడం భార్య భర్తలు కదండి. హలో ఏంటి సంగతి, బాగున్నావా, కొంచెం మంచినీళ్ళు అన్నాడంట కొత్త పెళ్లి కూతుర్ని. ఆ మాంసం మీద నుంచి కూడా లేకుండా అనిందంట, నీకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారులే అనిందంట. ఇంకా మనం నేర్పాలా, మనం చెప్పాలా? ఇది 1.5కే ఆడు గుండె జల్లుమనింది. అయ్యో పాపం ఇదేంటని. హలో హే బంగారం ఏంటి, బంగారు ఈయన ఇత్తడి. హే బంగారం ఏంటి నోట్లు అంటున్నావు, నన్ను బంగారు గింగారు అన్నబాకు, మర్యాదగా మాట్లాడు అనిందంట. మనోడికి కాడు చేతులు వణికాయి. ఇదేంటాను, ఏం నేను మాట్లాడేది ఇంతే. ఇది ఏ డైలాగులండి. మీకు ఒక మాట చెప్పనా, ఇంచుమించు వారం 10 రోజులండి తీరిపోరు. ఆఖరికి ఆ పాప ఎక్కడి దాకా వచ్చిందో తెలుసా, నేను కాపురం చేయను, నేను వెళ్ళను. నెత్తే నోరు కొట్టుకున్నారు. 1.5 ఏందిరా బాబు. ఆ ముచ్చుమొహం ఎట్లాంటిదంటే ఏం జరిగిందో చెప్పమంటే చెప్పదంట. ఎందుకు వెళ్ళంటున్నావు అమ్మాయి, నాకేం లేదు, నాకు మనసు లేదు, నేను వెళ్ళను. 2 కుటుంబాల వాళ్ళు నెత్తే నోరు కొట్టుకుని అల్లాడిపోయి సిగ్గుతో తలదించుకొని ఏం చేయాలో అర్థం కాక 1.5కి కుటుంబం విడిపోతే ఏంటిది. ఆ అబ్బాయి పాప మంచి భక్తి కలిగిన వాడండి. ఆ అబ్బాయి నాయన ఏం జరిగిందో చెప్పరా అంటూ ఆ పాప ఏడుస్తున్నాడు. అతను ఏడుస్తున్నాడు, నా సాక్ష్యం దెబ్బతినిపోయింది, నేను సంఘంలోకి ఎట్టెళ్ళాలి, మీరు కనుక్కోండి ఆవిడ్ని, నేనేమనలేదు, నేనేమనను, నేనేమనంటే నా దేవునికి నేను లెక్క చెప్పుకోవాలి కదా అని ఏడుస్తున్నాడు పాపం అతను. ఈ అమ్మాయిని నిలబెట్టి కామా ఏంటి చెప్పంటే చెప్పదంట. ఇక తీరని పరిస్థితుల్లో పాస్టర్ గారి దగ్గరికి తీసుకుని వచ్చి సెటిల్మెంట్ పెట్టి, పాస్టర్ గారి దగ్గర సెటిల్మెంట్ అంటే కొంచెం కౌన్సిలింగ్ ఇప్పిద్దామని, అయ్యా దైవజనుడు పాస్టర్ గారు మీకు ఎవరున్నారండి, కొంచెం మాట్లాడండి అట్లా అంటే, ఆ పాస్టర్ గారు పాపం వివేకంగా ప్రార్థన చేసి ఇద్దరిని పిలిపించి ఏంటి చెప్పమంటే ఆ అమ్మాయి తలదించింది, ముచ్చుమొహందే, మాట్లాడట్లా. అప్పుడు పాస్టర్ గారు వివేకంగా ఇద్దరు తల్లిదండ్రులని మీరు దూరం వెళ్ళిపోండి, నేను మాట్లాడతాను, తర్వాత చెప్తాను, మీరు పక్కపోండి ఆయన ఇద్దరిని పంపించేసి ఇరు కుటుంబాల వాళ్ళని భార్యాభర్తలు ఇద్దరిని నిలబెట్టి అప్పుడు పాస్టర్ గారు ఆయన శైలిలో, నేను నీ తండ్రిలో అంటాడు, నీ తల్లే, నువ్వు నాగాకి ఎవరికి చెప్తావు, నేను నీ తండ్రిలో అంటాడు, సావుకుడిని, నీ భవిష్యత్తు కొరకు ప్రార్థించేవాడిని, నేను నాకు దాస్తే ఎట్లమ్మా నువ్వు, ఏంటంటే అప్పుడు నోరు తెరిచి చెప్తుంది ఆ అమ్మాయి, పాస్టర్ గారండి నా మనసులో అనుమానం పడిందండి. ఎందుకు పడింది, ఏమబ్బాయి అంటే ఆ పిల్లడు బోర్ ఏడుస్తున్నాడంట. అయ్యా నా సాక్షి మీకు తెలుసు కదండి పాస్టర్ గారండి. నిజమే,
ఏంటని ఆరాలు తీసి పాస్టర్ గారు గట్టికి గద్దించే అడిగితే అప్పుడు చెప్తుంది ఆ పాప, ఆ ఎదురింటి ఆంటీ ఇట్లా నింది. చూడండి, ఒక్క మాట. ఇప్పుడు నేను ఈ చరిత్ర మీతో ఎందుకు చెప్తున్నాను? సొలొమోను కట్టేవాడా కూల్చేవాడా? ఇప్పుడు మీ సంగతి చెప్పండి. ఇప్పుడు మీ సంగతి ఏంటి? మరి అదే వాగ్దానాలు ఊరకనే నెరవేరుతాయా? దేవుని ఆశీర్వాదం ఊరకనే వస్తుందా? వ్యవస్థను కుప్పకూల్చి, మనసును కుప్పకూల్చి, జీవితాలను కుప్పకూల్చి, కట్టే మనసు లేక, కట్టే దాతృత్వమైన మనసు లేక, విశాలమైన హృదయం లేక కూల్చుకుంటున్న నీ బ్రతుకులో దైవ ఆశీర్వాదం నిలుస్తుందా? మీరంతా పొలం పనులు చేసిన వాళ్ళే కదా? పొలం పనులు చేసిన వాళ్ళే కాదా? మీరంతా డాక్టర్లు, యాక్టర్లు, ఎంటెక్, బీటెక్, హైటెక్, తైతెక్క. మరి మాట్లాడండి. ఇప్పుడు నీరు కట్టారనుకో, అటువైపు నుంచి గండి పడింది అనుకో, నీళ్ళు అటు పోతా ఉన్నాయనుకో, వచ్చే నీళ్లు పొలంలో ఆగుతాయా? మరి అదే నేను చెప్పేది కూడా. దేవుని దీవెనలో నాకు ఉండట్లేదు, దేవుని ఆశీర్వాదం నాకు కలగట్లేదు, వాగ్దానం నా వాటిలో ఎందుకు నెరవేర్చబడుతుంది? గండి పడి ఉంటే అక్కడ నీ చేతులతో నీ జీవితాన్ని కూల్చుకుంటూ, నీ చేతులతో నీ కుటుంబాన్ని కూల్చుకుంటూ చాలా ఉన్నాయండి, చెప్పాలా, చాలా ఉన్నాయండి. మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీ బ్రతుకులో కూల్చుకోవలసిన ప్రాకారాలను కూల్చుకొని, నిలబెట్టుకోవలసిన ప్రాకారాలను పడగొట్టుకొని, నగరాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని కట్టుకొని బిల్డ్ చేయవలసిన నీవు దాన్ని కూల్చుకుంటుంటే దేవుని వాగ్దానం నీ పట్ల ఎలా నెరవేర్చబడుతుంది? ఎలా దైవ దీవెన నిన్ను వెతుక్కుంటూ వస్తుంది? కట్టుకో. నీ బ్రతుకుని కట్టుకోవడానికి కావలసిన ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆ ఆత్మశక్తిని పొందుకో. ప్రభు, నా బ్రతుకుని కట్టుకోవడానికి కావలసిన వివేకం నాకు కావాలి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన ఆ దైవ జ్ఞానం నాకు కావాలి, నా బ్రతుకుని నేను కట్టుకోవడానికి కావలసిన ప్రతిష్ఠిత నాకు కావాలి, అభిషేకం నాకు కావాలి. నాయన నా మీద కుమ్మరించమని అడిగేవయ్యా? నాయన అడగలేదు. కూల్చుకోవద్దు. ఆదివారం నా చిన్న సాక్ష్యం చెప్పన వద్దా? ఆదివారం ఆరాధనలో వాక్యం చెప్పాలి గోరంట్లలో. అప్పుడు పాక మందిరం, ఓకే, పాక మందిరం పాతది. వాక్యం చెప్పాలి. ఆదివారం రోజు కూర్చొని నేను 10 గంటలకి కదా ఆరాధన, వాక్యం చూసుకుని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. 8 గంటలకి మేరకు పిలిపించారు నన్ను. 8 గంటలకి వాక్యం సిద్ధపడుతుంటే నేను అక్క పిలిపించారు. ఏంటి అక్క ఈ టైంలో పిలిపించరే? ఉదయం 8 గంటలకి ఆదివారం, 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుద్ది. 8 గంటలకి పిలిపించరే, అయినా ఏందో పిలుస్తున్నారట అని త్వరగా వెళ్తే అక్క హాల్లో కూర్చొని, మేరక్క గారు తెలుసుగా, మేరక్క గారు తెలుసా తెలీదా? హాల్లో కూర్చొని ఉంది నా కోసం. వెళ్ళాక ప్రైజ్లాడు, ఒక 100 వందనాలు. ప్రైజ్లాడు అయ్యద్దా అనింది. వెళ్తే టక్కన, అయ్యా మీ చెల్లి చనిపోయిందంట, నాతో మీ చెల్లి చనిపోయిందంట, ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఏం చేస్తావు అనింది. గుండె చల్లు అనింది నాతో. అక్క ఏంటంటక? తెలీదయ్యా, వివరాలు తెలీదు, చనిపోయిందంటే మీ చెల్లి, ఇప్పుడే ఫోన్ వచ్చింది, మరి వెళ్ళేసిరాబో అనింది. నేను అన్నాను, మరి ఈరోజు ఆదివారం ఆరాధన ఉంది కదక్క. అప్పుడు అక్క వెంటనే, ఆరాధన మరి నడిపించగలవా, వాక్యం చెప్పగలవా అనింది. నేను అన్నాను, దానికి ఏముందక్క, నా చెల్లి చనిపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ప్రభు దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అర్థమైందా? ప్రభు దగ్గరికి వెళ్ళి ఉంటుంది. నేను ఆరాధనలో వాక్యం చెప్పుకోవాలి కదా, నేను ఆరాధన చూసుకుని ఆరాధనలో ఉంటానక్క. మరి ఆరాధన చూసుకుని వెళ్ళొస్తావా? మీ ఇష్టం. ఆరాధన అయిన తర్వాత వెళ్ళరమ్మంటే వెళ్ళి చూసి వస్తాను, లేదా మనకి ఎందుకు అయ్యా అంటే ఉండిపోతున్నా ప్రాబ్లం అంటే. అప్పుడు అక్కనింది, అదేలేయ్యా అంటే అడగాలి కదా అని అడుగుతున్నాను. నేను అన్నాను ఆ రోజున, వస్తాయి ఇలాంటివన్నీ ఇప్పుడు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా మర్నాడైనా వస్తాయి. వచ్చినంత మాత్రాన దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని నేను కూల్చుకుంటానా? మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట? దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని కూల్చుకుంటానా? కట్టుకునే మనసు నాకుంటే
దైవ వాగ్దానం నా చేతికి వస్తుంది. కట్టుకునే హృదయం నాకుంటే దేవుని దీవెన నా వెంట వస్తుంది. కట్టుకునే హృదయం నాకుంటే వాగ్దాన నెరవేర్పును అనుక్షణం ప్రతి అడుగులో నేను అనుభవించగలుగుతాను. ఒకటి కాదండి, ఇట్లాగా ఒకటి కాదు. ఒకవేళ ఆ రోజున నా చిన్న సాక్ష్యం చెప్తున్నాను, నాకు ఎదురైన వాటిల్లో నేను అలజడి పాలై కలవరం చెంది ఒకవేళ వైద్యులకు పోయి కట్టుకొనవలసిన నా సేవ అనుభవాన్ని నేను కుప్పకూల్చుకుని ఉంటే ఈ వాగ్దాన నెరవేర్పులో నేను ఉండేవాడినా? అదే నేను అనుభవిస్తున్నాను కనుక నేను మీతో చెప్తున్నాను. నేను అనుభవించకుండా నేను చెప్పలేను కదా. నేను కట్టుకోలేకుండా మిమ్మల్ని కట్టుకోండి అని చెప్పలేను కదా. విశ్వాస పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు అవసరములు వస్తాయి, పోరాటాలు వస్తాయి. విశ్వాస జీవితంలో మనల్ని కుదపాలని, మన కుంగిటేళ్లతో కూడా కుదిపాలని, మన ప్రాకారాలను కుప్పకూల్చాలని సాతాను యొక్క శోధనలు, అగ్ని బాణాలు ఎన్నో తగులుతాయి, ఎన్నో వస్తాయి. ఆ కలిగిన వేళ, వచ్చిన వేళ కట్టుకునే వారముగా ఉండాలి, కానీ కూల్చుకునే వారముగా ఉండకూడదండి. కట్టుకోగలగాలి. సాతానుగాడు అగ్ని బాణం వేశాడా, ఇప్పుడు నా ప్రాకారాన్ని దిట్టపరచుకోవాలి. ఇది నాకు శోధన కాలమా, ఇప్పుడు నా మోకాళ్ళకి నేను పని పెట్టాలి. నాకు ఇది అగ్ని శోధన కాలమా, ఈ శోధన కాలం దాటిపోయేంత వరకు నేను ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని నా బ్రతుకుని కట్టుకోవాలి, విశ్వాసాన్ని కట్టుకోవాలి, దేవుని ఎడల నాకున్న ఆ నిరీక్షణను కట్టుకోవాలి, దేవునితో నేను చేసిన నిబంధనని కట్టుకోవాలి. అదే మనకు లేకపోతే నీవు అక్కడే, వాగ్దానం ఇక్కడే, అంతే. ఆ వాగ్దానం నీ ఇద్దరికి చేరదు. ఆ వాగ్దానం నీ ఇద్దరికి చేరదు. సంవత్సరాంతంలో ఎక్కడెక్కడ నీ ప్రాకారాలు కూలిపోయాయో ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరాంతంలో ఎక్కడెక్కడ నీ విశ్వాస జీవితంలో నెడలు పొడ చూపుతున్నాయో ఆలోచించండి. ఈ సంవత్సరాంతంలో ఎక్కడెక్కడ నీ పునాదులు బ్రద్దలిల్లిపోయాయో గుర్తించండి. నెహెమ్యాకి ఒక వార్త వచ్చింది. అడిగాడు, మన దేశం, మన పట్టణం ఎలా ఉంది? ఏముందయా, ప్రాకారాలు కూలిపోయాయి, గుమ్మాలు కాల్చబడిపోయాయి, అంతే. అలాగే కుప్ప కూలిపోయాడట నెహెమ్యా. ఏడుస్తున్నాడు, అయ్యో నా పితరులు సమాధులు కలిగిన పట్టణం, యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్చబడిపోయాయి, యెరూషలేము యొక్క పునాదులు కూలిపోయాయి. అలా కుప్ప కూలిపోయి అన్నం నీళ్ళు మానేసి ఏడుస్తున్నాడంట. నా ప్రియ తల్లిదండ్రులారా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నా సొంత రక్తాన్ని పంచుకొని పుట్టిన సహోదరులుగా నేను ఈ మాట చెప్తున్నాను. ఎప్పుడైనా కూలిపోయిన నీ బ్రతుకును గురించి కన్నీళ్ళు పెట్టావా? ఎప్పుడైనా కూలిపోయిన నీ ప్రాకారాలను గురించి ఏడ్చి ప్రభు సన్నిధిలో క్షమాభిక్షను వేడి, నాయన కూలిపోయిన ప్రాకారం కట్టబడాలి, నెరలు విడిచిన ఈ భూమి మరలా ఏకమవ్వాలి. సాతానికి తావు ఇచ్చేశాను, సాతానికి లొంగిపోయాను, వంగిపోయాను, పాడైపోయాను, కృంగిపోయాను, ఊడిపోయాను, పడిపోయాను. నన్ను లేవనెత్తునైనా ఏనాడైనా వినయ విధేయతలతో ప్రభు పాదాలు పట్టుకున్న మచ్చుకైన జ్ఞాపకాలు ఉన్నాయా? లేదు. మరి దేవుని వాగ్దానం నీ ఎడల ఎలా నెరవేర్చబడుతుంది? దేవుని వాగ్దానం ఎలా నీ ఎడల సంపూర్ణమవుతుంది? సొలొమోను గురించి చెప్పాను. దావీదుతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన వాగ్దానం సొలొమోను పట్ల దేవుడు నెరవేర్చాడంట. ఎందుకు సొలొమోను ఎడల నెరవేర్చాడు, ఆ వాగ్దానాన్ని స్థిరపరిచాడు అనంటే రెండే విషయాలు చెప్పింది నేను. సొలొమోను మొదటిగా దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. రెండవది
కట్టుకునే మనస్సు కలిగిన వ్యక్తి నా గొర్రెను కట్టాడు. రెండే నేను మీతో చెప్పింది. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసి ముగిస్తా. చెప్పనా వద్దా? వెరీ గుడ్. అది ఎవరిని గురించి అనంటే ఇస్సాకును గురించి చెప్తా. చాలామంది భక్తులు ఉన్నారు కానీ అవసరాన్ని బట్టి ఇదొక్క విషయం చెప్పి ముగిస్తా. ఇస్సాకును గురించి మొదటేమో సొలొమోను గురించి చెప్పా, ఇప్పుడు ఇస్సాకును గురించి చెప్తా. మీరు ఆదికాండం 26వ అధ్యాయం 4వ వాక్యం. ఈ దేశములన్నీ నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును వాగ్దానాన్ని నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలెను నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. 22వ అధ్యాయం 17వ వాక్యం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమునందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఇక్కడ మీరు చూడండి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి. ఎవరితో చెప్తున్నాడు? ఇస్సాకుతో. ఇప్పుడు నేను మీకు సబ్జెక్ట్ క్లారిఫై అయ్యింది కనుక ఇంకా నేను డైరెక్ట్గా నేను మీతో చెప్పాలనుకున్న మాటలోకి వెళ్ళిపోతా. అబ్రహాముతో నిబంధన చేశాడంట, అబ్రహాముతో ప్రమాణం చేశాడంట, అబ్రహాముతో వాగ్దానం చేశాడంట. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఇస్సాకుతో చెప్తున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను వాగ్దానం చేశాను కదా, దానిని నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకి ఇస్తాను అని ఇప్పుడు ఇస్సాకుకి చెప్తున్నాడు ఈ మాటలు. ఇప్పుడు ఇస్సాకులో ఉన్న క్యారెక్టర్స్ కొన్ని బయటికి తీయాలి మనం. అబ్రహాముకి చెప్పి ఈయనకి ఎందుకు నెరవేర్చాడు, ఏంటి ఈయనలో ఉన్న క్యారెక్టర్ ఏంటి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అల్లురయ్య, అల్లురయ్య కాదు, గట్టిగా చెప్పండి. వాళ్ళేంది సార్లే పోయా అంటున్నారు? సార్లే పోయా మరి గట్టిగా నాకు వినబడేటట్టు చెప్పండి. ఇప్పుడు ఇస్సాకులో మనం దేవుని వాగ్దానం ఇస్సాకులో నెరవేర్చబడడానికి ఏమి దేవుడికి నచ్చిన క్యారెక్టర్ ఏంటని గనక విశ్లేషిస్తే అందులో ఇస్సాకులో మనకు ఒక చక్కటి కొన్ని గుణలక్షణాలు మనకు కనపడతాయండి. అదేంటంటే ఇస్సాకులో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది విధేయత. విధేయుడు. ఎవరు? ఇస్సాకు. మీరు ఇస్సాకు ఎప్పుడు కూడా పరిశుద్ధతకు నాంది. ఎందుకంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా పోలుస్తారు. ఎవరిని? అందరూ చెప్పండి. ఎవరికి సాదృశ్యంగా? నా అమ్మ మహాతల్లి బంగాళాఖాతం గయ్యాలు గంపునట్టుందిరా బాబు అన్నారనుకో, ఎవరితో పోల్చినట్టు? గయ్యాలతో పోల్చినట్టు. ఎందుకంటే ఆమె మాట, ఆమె ప్రవర్తన, ఆమె హావభావాలు గయ్యల్లాగా ఉంది. అందుకే ఆయన అటు పోలుస్తారు. అవునా కదా? నాయన మహానుభావుడు ఎవరైనా ఆయన రాక్షసుడు ఉన్నట్టున్నాడు రా స్వామి, రాక్షసుడిలాగా ఉన్నాడు రా ఆయన అన్నారు అనుకో, ఎవరితో పోల్చినట్టు? మరి నేనంటాను, మరి ఇస్సాకుని ఎవరితో పోల్చారు? యేసుక్రీస్తుతో. యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడు, నిర్దోషి, మచ్చ మడత కళంకం లేని పరిశుద్ధమైన దైవ కుమారుడు.
మరి ఈ ఇస్సాకుని యేసుక్రీస్తుతో పోల్చారు అని అంటే యేసుక్రీస్తు యొక్క అవలక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయి? ఇస్సాకులో కనబడుతున్నాయి. నేను చెప్పే మాట వినండి, క్లుప్తంగా చెప్పుకొని వెళ్ళిపోతా. ఇది ఒక్కడ కూడా లేడు కదరా తెల్ల బట్టలు వేసుకున్నావాడు. నువ్వు రా జాగ్రత్త. ఇది బాగున్నాడు కరెక్ట్గా, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? బెన్నెట్టా సామ్రాట్టా? సరే, ఇస్సాకు అనుకోండి. ఇస్సాకుని అబ్రహాం చేపట్టుకుని తీసుకెళ్తుంటే వెళ్తున్నాడు. వెళ్ళేవాడు వెళ్ళకూడదు. వెళుతూ ఇస్సాకు అడిగాడు తండ్రిని. ఏమడిగాడంటే, నా తండ్రి, ఇట్లాగే రాసిందండి బైబిల్లో. మీకు ఈ చరిత్ర కళ్ళకి కట్టొచ్చినట్లుగా ప్రింట్ అవ్వాలని చెప్తున్నాను ఈ మాటలు. జాగ్రత్తగానండి. రే, నా వెనకాల రావాలి, నువ్వు నా ముందుకు వెళ్ళకూడదు. అరే, నా వెనకాల రారా. వెళ్తా ఉన్నాడు తండ్రి. తీసుకెళ్తుంటే వెళ్ళేవాడు వెళ్ళకుండా ఇస్సాకు అడిగాడు. ఏమడిగాడు? నా తండ్రి అంటే వెనక్కి తిరిగి అబ్రాం, ఏమి నా కుమారుడా అన్నాడంట. అంటే అప్పుడు ఈ ఇస్సాకు చిన్నోడు కదా, పిల్లడు కదా, అడిగాడు. మరి కత్తె, కట్టులు, నిప్పు, పనివాళ్ళు అందరూ ఉన్నారు, కానీ మరి బలి ఇవ్వడానికి బలిపోషి ఏది? మానిటలు తగ్గించుకోవాయా? మరి బలి ఇవ్వడానికి బలిపశు ఏది డాడీ? మరి కత్తె, కట్టెలు, నిప్పు అన్నీ ఉన్నాయి కదా, మరి బలిపశు ఎక్కడా? అమాయకంగా అడిగాడు. వెంటనే ఈ తండ్రి ఎంత గొప్పడో మీరు జాగ్రత్తగా వినాలండి. కుటుంబాలను స్వర్గసీమలుగా కట్టుకునేది వాక్యం ద్వారానండి, మన తెలివితేటలతో కాదు. వాక్యం ఎంత బాగా నేర్పిస్తుందో చూడు. ఈ కొడుకు మనకు బలిపశువు కావాలి కదా, ఆ బలిపశువు ఏది డాడీ అని అడిగితే వెంటనే ఈ అబ్రహాము ఏం చెప్పాడు తెలుసా? నాయనా, ఏం చెప్తావురా, మాటలు పోక నాయన, బుజ్జోడు ఆటలు పోకరా నాయన, నాయనా ఇస్సాకు అయ్యా. ఏమండి, అలా ఏడ్చి గనక ఉండుంటే ఇతను చిన్న మనసులో ఏం పడిపోయి ఉండేదో తెలుసా? దేవుని మీద విరోధ భావం పడిపోయి ఉండేది. మీరు థింక్ చేయాలి. ఇతను అడిగింది ఏంటి? కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, పనివాళ్ళు ఉన్నారు, నువ్వేమో బలి ఇవ్వడానికి వెళ్తున్నావు, బలి ఇవ్వమన్నాడు దేవుడు అన్నావు, మరి బలి ఇవ్వడానికి వెళ్తుంది, బలి పశువు ఏది నానా? ఇప్పుడు ఈయన అబ్రహాం గారు, నాయనా బలి పశువు ఏదంటావేట్రా, నిన్నే చూశాడు రా దేవుడు, అయ్యా ఓరయ్యా అని ఏడ్చుంటే ఆ చిన్న పసివాడు మనసులో, ఈయనేం దేవుడు రా, ఈయనేం దేవుడు? లేక మా నాన్న ప్రార్థన చేసి అమ్మో ముడిగట్టుకొని బైబిల్ పట్టుకొని అమ్మో ఏం భక్తి చేసినా చేశాడు. మరి భక్తి పరుడని మా నాన్నకి దేవుడు చేయాల్సిన న్యాయం ఇదేనా? నన్ను బలిగా కోరుతాడా? మా నాన్న గుండెల్లో ఇంత వేదన చూస్తాడా? ఇంత వేదనని మా నాన్న గుండెల్లో కలిగించిన దేవుడేనా అసలు? ఆ చేదైన వేరు అతని గుండెల్లో పడిపోయిండేది. వింటున్నారా? మనోళ్ళు ఆడవాళ్ళు కొంతమంది చేస్తారు ఈ పనులు. పిల్లలను దగ్గర కోసిపెట్టుకొని, రే మీ నాన్న ఒట్టి చేతగానోడరా, నేను రక్కల కష్టమంది పెంచే నిన్ను. ఏమ్మా మహిళా మండలి కరెక్ట్ చెప్పండి. కొంప కూల్చేది ఇట్లాగనే, మీ నాన్న ఒట్టి చేతగానోడరా, నేను రా, నా మాట వినాలి నువ్వు, సరేనా నాయనా, నేను ఎట్ట చెప్తాడు జై
నాన్న వస్తే నాన్న మాట వినబాకు, నేను నీకు మంచి భవిష్యత్తు చూపించి వంటగదులు కోసపెట్టి కాయగూరలు కోపిస్తాను నీ దగ్గర కదా. అమ్మ వీడియో ఎందుకు తెల్లే, సాలే నువ్వు వినే తెల్లే. వీడికి ఏమైపోద్ది వాళ్ళ నాన్న మీద అప్పుడు? మా నాన్న కాదు నన్ను పెంచింది, మా నాన్న కాదు నాకు ఖర్చు పెట్టింది, మా నాన్న కాదు నా కోసం శ్రమ పడింది, మా అమ్మ. వీడు అమ్మ పార్టీ అయిపోతాడు. వీడు కొంప కూల్చుకునేది అట్లాగనే, కొంపలు కొల్లేరయ్యేది అట్లాగనే. మరి ఏంటనుకున్న చరిత్రలో మీరు చూడండి, అమ్మకి ఇష్టమైన వాడిని అమ్మ పిలుచుకుంది, నాయనకి ఇష్టమైన వాడిని నాయన పిలుచుకున్నాడా? ఏమైంది? చెట్టుకొకరు పుట్టకొకరు అవలా? ఎవరాళ్ళు? యాకోబు ఏశావు. ఏం పనులు దరిద్ర పనులు కాకపోతే. ఆయనకి మాంసం తినాలనిపించింది అనుకో, కొంచెం నేను చురుగ్గానే మాట్లాడతానండి ఈరోజు. ఆయనకి మాంసం తినాలనిపించింది, ఎవరితో చెప్పాలండి? అయ్యా భక్తులారు మీరు చెప్పండి. మాంసం తినాలనిపించింది, ఎవరితో చెప్పాలి? భార్యను ఆవిడని పిలిచేదిగో ఈరోజు కొంచెం ఏదన్నా మనం వండుకుందామా, కమ్మగా తెస్తాను కానీ కైమ చేస్తావా? శుభ్రంగా ఆవిడ పిలిచి మాట్లాడుంటే ఎంత బాగుండే మాట. ఆ దరిద్రమైన బుద్ధి కాకపోతే భార్యాభర్తల మధ్యలో అరమరలు ఎందుకుంటాయండి? భార్యాభర్తల మధ్యలో ఈ మనస్పర్ధలు, ఈ ముఖసాట్లు ఎందుకుంటాయని నాకు అర్థమై సావదు. నేను మీ మీద స్వతంత్రతతో మాట్లాడుతున్నాను బాబా, ఏదో అధికారంతో ఏదో అట్లని కాదు. మీరంతా నా వాళ్ళే, నన్ను స్వతంత్రతతో మాట్లాడుతున్నాను. భార్యాభర్తల మధ్యలో అరమరలు ఎందుకుంటాయండి? మళ్ళీ ఏమో పెళ్లి చేసేటప్పుడు అబ్బో ఆ పెళ్లి రోజు ముసుకేసుకుని ఆమె, అదే పెళ్ళి అయ్యేటప్పుడు ఆ ముఖం మీద దోమతారు ఒకటి వేస్తారు కదా, దోమతారే కదా అది. నవ్వుతారేంట్రా స్వామి మీరు? అన్నిటికి నవ్వుతారా? అదే కొత్త పెళ్లి కూతురికి దోమలు కుడితే ముఖం గందిపోద్దని దోమతారు వేస్తారుగా. ఇసుక ఎందుకు వేస్తారు? ఇసుక కాదా, దోమతారు ఒకటి వేస్తే అబ్బా దోమతారులా ముసుముసులో నవ్వుకుంటుంటుంది. మళ్ళీ పాస్ గారు మైక్ ఇచ్చి ప్రమాణాలు చేయమ్మంటే బాధ ఎందును ఇతరులాగా సుఖదుఖములు ఎందు. ఇంక మరి అప్పుడప్పుడు అలాగే ప్రమాణాలు చేశారు సుఖదుఖములు ఎందు అని. మరి సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు ఎందుకు ఎడాపెడా ఉంటున్నారు మీరు? మరి ఎవరిని గురించి ఎందుకు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు నాకు తెలియదండి. సంవత్సరాంతంలో ఒక శుద్ధీకరణ జరగాలండి. ఏదో ముసుకేసుకుని బైబిల్ పట్టుకుని కూర్చుంటే కాదు, లేకపోతే బైబిల్ పట్టుకుని తగునా అన్నట్లుగా ఈ మాటలు వింటూ నేను కూడా పెద్ద మనిషిని అన్నట్టుగా ఉంటే కాదు. అసలు మీ మనసులో అరమరలు ఎందుకు ఉంటున్నాయి? అసలు దేవుని సన్నిధిలో ఒక విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలేనవి. అరమరలు, మనస్పర్ధలు, చీటికి మాటికి గొడవలు, దెబ్బలాట్లు, కుమ్ములాట్లు ఉండే పనైతే బైబిల్ పట్టుకోవడానికి అర్హత ఉంది అసలు మనకు? నీ శత్రువును ప్రేమించమన్న దేవుని మాటలను ఎక్కడ పెడతావు? శత్రువు కాదు కదా, నీ భార్యే కదా. శత్రువు కాదు కదా, నీ భర్తే కదా. మరి చీటికి మాటికి వాదోపవాదాలు, ఒకరినొకరు దెబ్బలాడుకొని, ఒకరొకరు నిందించుకొని, బూతులాడుకొని, ఏం తెలియని అన్నట్లుగా మళ్ళీ ఆదివారం మీదకి వచ్చి ప్రభువా నీ వాగ్దానం ఎప్పుడు ప్రభువా ఎందుకు నెరవేరుస్తాడు నీ వాగ్దానం నీ పట్ల? కల్లా కపటము లేని నిష్కాపట్యమైన మనసాక్షిని చూస్తాడు నా దేవుడు, పై రూపాన్ని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఈ ఇస్సాకు అలాగ అడిగితే ఎంత చక్కగా సమాధానం చెప్పాడు. నేను చెప్పేస్తాను ఏనండి. నాయనా దేవుడు నిన్నే కోరాడురా అని ఏడవకపోగా ఏమన్నాడు తెలుసా? నాయనా బలి పశువుకి బలి అర్పణకి బలి పశువుని మనం చూసుకోవాల్సిన అవసరం లేదురా. ఎంత మధురమైన తండ్రునండి. నాయనా మనకు ఏదైనా అవసరం వస్తే బలి పశువు కావాలనుకుంటే, ఇంకేదైనా కావాలనుకుంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదురా. మనకు కావలసినవన్నీ దేవుడు చూసుకుంటాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు ప్రభువుకి. హల్లెలూయా. అంటే ఈ తండ్రి
ఈ తండ్రి తమ బిడ్డకి ఏమి నేర్పే తండ్రి, ఎవరిని చూపించే తండ్రి అంటే దేవునిని చూపించే తండ్రి. ఎవరికి? తమ బిడ్డకి. ఇప్పుడు అబ్రహాము తమ బిడ్డకి ఎవరిని చూపిస్తున్నాడు? దేవుని. మనకి ఏదైనా అవసరం వస్తే మన అక్కర్లు తీర్చడానికి ఎవరున్నారని చెప్తున్నాడు? నాయన నువ్వు కష్టపడాల్సిన అవసరంలా, నీకేం కావాలో నేను సంపాదించి పెట్టా, నిన్నెవడరా కదిపేది, నువ్వు సింహం కడుపులో పుట్టావురా, ఏమనుకున్నావురా నువ్వు? ఈ బడాయి మాటలు ఉంటాయి కొంతమందికి. శాతకాన్ని వాళ్ళలాగా ఉండబాకు, ఎవరు కడుపులో పుట్టావు? సింహం కడుపులో పుట్టావు అంటే అర్థం ఏంటి? నేను మనిషిని కాదు, అంతే కదా. చిన్నపిల్లాడు పోయామో వాడు కొట్టాడు నన్ను అని వచ్చాడంట. వాళ్ళ అమ్మ అంటదంట, పనికి మాలినోడా, వాడు కొడితే కొట్టించుకొని వస్తావేంటారా చేతగానోడా, ఎట్ట పుట్టేవరా సింహం కడుపులో అన్నదంట. అంటే ఆ మనిషి కాదా? అబ్రహాం చెప్తాడు, యెహోవా మన దేవుడు చూసుకుంటాడయ్యా. ఎన్నిసార్లు చదివాను ఆ వాక్యాన్ని నేను యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా. ఆ చరిత్రను చదువుకునేటప్పుడు ఒకసారి నేను కన్నీళ్లు పెట్టి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఆ తండ్రి మనస్సు, ఆ బిడ్డ యొక్క విధేయత, నాయనా దేవుడు చూసుకుంటాడు అట్లంటే సరే డాడీ అలాగే నాన్న అని వెళ్ళాడు. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెళ్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్రహాం వెనక్కి తిరిగి పని వాళ్ళతో, హలో మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడు వెళ్ళి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఈ మాటలు లేకపోతే విజయవాడ రండి, బైబిల్లో ఈ మాటలు లేకపోతే బైబిల్లో లేని మాటలు చెప్పేవేట అని విజయవాడకు రండి, ఆడ తెలుసుకుందాం మనం. అబ్రహాం వెనక్కి తిరిగి పని వాళ్ళతో, మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి యెహోవాకు మ్రొక్కి మరలా మీ యొద్దకు వస్తాం. ఓకే, ఆమేన్. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తారేనండి, అబ్బాయి రే లేసరా నాయన, ఇప్పుడే చూడు అబ్బాయిని, ఇప్పుడే చూసుకోండి, ఇంకా ఉండడు, మీరు చూసుకోండి అయ్యా, అబ్బాయిని చూసుకోండి నాయన, అన్నోళ్ళ చూడు, బుద్ధి పెట్టుకోసారి, కోరక దేవుడు నా బిడ్డనే కోరాడు అయ్యా, దేవుడికి నా బిడ్డ కనిపించాడు, ఏం చేసేదయ్యా అని ఏడ్చి గగ్గులు పెట్టి ఊరు వాడ ఒకటి చేసి ఇల్లు వాకిలు ఒకటి చేసి లోకం ఏకం చేశాడా? అలా చేస్తుంటే ఆ పని వాళ్ళందరికీ దేవుని మీద ఏం కలిగి ఉండేది? ద్వేషం కలిగి ఉండేది. ఆ తండ్రి అట్లా ఏడుస్తున్నాడు పాపం, వృద్ధాప్యంలో ముసలితనంలో. ఆ దేవుడేం దేవుడు? దేవుడు అనేవాడు ఎట్లా చేస్తాడు అసలు? ఆ తండ్రి ఆవేదన పడుతుంటే నా మనిషిగా నా మనసు చెలించిపోయింది, మన దేవుడికి మనసు అని ఉండేవాళ్ళ లేదా? చూడండి, మన ద్వారా దేవునికి అవమానం కలగకూడదండి. కొవ్వొత్తి కరిగిపోతూ ఎలాగ వెలుగునిస్తుందో అలాగని మనం కరిగిపోతూ లోకానికి వెలుగునివ్వాలండి మనం. అంతేగాని దేవునికి అవమానంగా మనం ఉండకూడదు. మన ద్వారా దేవుని నామం దూషింపబడకూడదండి. అబ్రహాం అన్నాడు, ఇక్కడ ఉండండి, నేను చిన్నవాడి యెహోవాకు మొక్కి మరలా వచ్చేస్తాం, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఇప్పుడు ఈ బుడ్డోడు మనసులో ఏంటి, మా డాడీ యెహోవా చూసుకొనును అన్నాడు, మరి కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది. మీకు ఇంకో మాట చెప్పనా, ఆ కత్తె, ఆ కట్టెలు, ఆ నిప్పు ఇస్సాకు చేతికి ఇచ్చి మొయ్యిరా, నువ్వే మొయ్యి రా, వెళ్ళరా అని చెప్పి తీసుకు, ఎంత దేవునితో హత్తుకొని హృదయం ఉండి అబ్రహాంది తీసుకెళ్ళాడా? ఇప్పుడు నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినాలి. తీసుకెళ్ళి దేవుడు ఆయనకి చూపించిన పర్వతం మీదకి ఇస్సాకుని తీసుకెళ్ళి ఆ కట్టెలు క్రమంగా పేర్చి, వినాలి జాగ్రత్తగా, క్రమంగా పేర్చి ఇప్పుడు ఉన్న పాటున ఇస్సాకుని చూశాడు. పేర్చిన కట్టెల మీద సడన్గా ఇస్సాకును గట్టిగా పట్టుకొని తాళ్లతో కట్టేసి ఇస్సాకుని ఎత్తి ఆ కట్టెల మీద పెట్టేశాడు. పెడితే ఇస్సాకు ఏమనాలి?
ఏమనాలి? నాన్న ఏంటి దేవుడు చూసుకుంటాడు అన్నావు కదా, మరి దేవుడు ఇలాగ పనులు చేస్తాడా? దేవుడికి నేను కావాల్సి వచ్చిందా? నో నో ఆర్గ్యుమెంట్. నాయనా దేవుడు నిన్ను చూసుకున్నాడు రా, దేవుడు నిన్నే బలిగా అర్పించమన్నాడు రా అని కాళ్ళు కట్టి కట్టెల మీద పేర్చి కన్న తండ్రి కత్తి పట్టుకుని కత్తి పైకి ఎత్తేస్తే ఇస్సాకు మౌనంగా ఉన్నాడంటండి. హల్లెలూయా హల్లెలూయా. మౌనంగా ఉండిపోయాడంటండి. అన్యాయమైన తీర్పులు తీర్చి పిడిగుద్దులు గుద్ది ముళ్ళ కిరీటం పెట్టి నొక్కి ఒక్కి ఆయన కళ్ళల్లో రక్త కన్నీరు కారుతుంటే వీపు నాగటి చాలు వల్ల దున్నబడిపోయి రక్తపు ముద్దగా తీసుకుని వెళ్ళి పిలాతు ఎదుట నిలబెడితే పిలాతు అడుగుతున్నాడు, నీవు యూదుల రాజువా? నిన్ను శిక్షించుటకై నన్ను తప్పించుటకై నన్ను నాకు అధికారం కలదు. నీవు యూదుల రాజువా? నోరు తెరిచి మాట్లాడవయ్యా? ఒక్క మాట కూడా మాట్లాడలేదంటండి. ఎవరు? అందుకే యేసుక్రీస్తుకి ఇస్సాకుని పోలుస్తారు. ఒక్క మాట మాట్లాడవయ్యా? ఒక్క మాట మాట్లాడితే నేను విడిపించేస్తాను. నిన్ను విడిపించడానికి శిక్షించడానికి నాకు అధికారం ఉంది, నా చేతిలో అధికారం ఉంది కనుక అడుగుతున్నా. ఒక్క మాట, నేను యూదుల రాజునేనండి, నేను అట్లా అనలేదండి, నేను అన్న భావన వేరండి అని ఒక్క మాట, ఒక్క ఆన్సర్ ఇవ్వవయ్యా. నోరు మెదపలేదండి. మీకు ఇంకా ఒక మాట చెప్తా. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి లోకానికి రావడానికి యేసుక్రీస్తు ఒప్పుకున్నాడంటండి. అంతటి విధేయుడు ఇస్సాకు. తండ్రి చేతులు కాళ్ళు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తెత్తుతుంటే, ఇక్కడ ఈ చరిత్ర ఆపండి, యేసుక్రీస్తుని గురించి చెప్తా. గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆ గరుకైన రాళ్ళ మీద, నేను చూశానండి, ఇంచుమించు 5-6 సార్లు వెళ్ళా యెరూషలేంకి. 5-6 సార్లు నేను యెరూషలేంకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఎక్కడ ఏ బండ మీద అయితే మోకరించి ప్రార్థన చేశాడో ఆ బండని నా కళ్ళారు చూశానండి. గరుకైన తెల్లటి బండ, ఆ గరుకైన బండ మీద యేసయ్య మోకరించి అంటాడు, నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి అయినను నీ చిత్తమే. చూసారండి, నేను చేయలేను, నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను ఎందుకు ఈ శిక్ష భరించాలి, నేను ఎందుకు ఈ పాపాన్ని మోయాలి, నేను దైవ కుమారుడునై ఉండి ఈ మనుషుల్ని చేశా, నా చేత చేయబడిన ఈ మనుషులు నా మీద దెబ్బేయడం ఏంటి, నా గడ్డపు వెంట్రుకలు పేకడం ఏంటి, నా వీపు నాగటి చాలు వల్ల దున్నడం ఏంటి, నన్ను రక్తశక్తం చేయడం ఏంటి, వేసేస్తా, భస్మం చేసేస్తా అన్నాడా? సేమ్ క్యారెక్టర్ ఇస్సాకులో. తండ్రి కాళ్ళు కట్టి చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తెత్తితే మౌనంగా ఉన్నాడంటే ఇస్సాకు. నా తండ్రి, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, నేను స్వతంత్రంగా మిమ్మల్ని ఒక మాట అడగనా? ఎప్పుడైనా నువ్వు మోకరించి, నాయనా ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో, ఈ శోధనలో, ఈ నిందల్లో, ఈ అవమానాల్లో నేనున్నాను, కానీ నాకు వద్దు ఈ శ్రమలని నేను అనను, కానీ నీ చిత్తం ఎలాగా ఉంటే అలాగ చెయ్యయ్యా, ఏనాడన్నా అడిగావు అట్లాగా? ప్రభా, ఈ బాకుపోట్లు లాంటి మాటలు వినలేకపోతున్నాను, నా చెలికాడు, నా స్నేహితుడు నా మీద మడిమెత్తుతున్నాడు, నిందలలో అవమానాల్లో ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు వల్లే కుమిలిపోతూ కృంగిపోతూ కూలబడి ఉన్నాను, నాకు ఏ ఆధారం లేదు, నాకే దిక్కు లేదయ్యా, అయినను కూడా నీ చిత్తమే నాలో నెరవేర్చబడునుగాక. ఒకవేళ నేను ఇలాగ కుమిలిపోవడం, ఇలాగ కృంగిపోవడం నీ చిత్తమే అయితే అలాగే ఈ స్థితిలోనే నేను ఉంటానయ్యా. ఏనాడైనా దేవుని చిత్తానికి విధేయుడు అయ్యావా? ఏనాడైనా దేవుని చిత్తానికి విధేయురాలు అయ్యావా?
నీ చిత్తం ఉంటే ఉన్నింది తీసేయి, నన్ను ముందు ఇక్కడి నుంచి లేపేయి, ముందు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేయి. ఇది కదా మన పోరాటం, ఇదే కదండి మన పోరాటం. మరి దేవుని చిత్తానికి విధేయుడైన ఇస్సాకు నాకు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడంట. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన నిబంధనని, నేను చేసిన వడంబడికని, నేను చేసిన వాగ్దానాన్ని నీ పట్ల నేను నెరవేరుస్తాను. ఎందుకంటే నీవు తండ్రి చిత్తానికి విధేయుడు. ఈ ఆరాధనలో నేను మీతో ఒక మాట చెప్పనా? ఈ సంవత్సరాంతంలో కూర్చుకునేనా, ఈ సంవత్సరాంతంలో దేవుని వాగ్దానం మీలో ఎందుకు నెరవేర్చబడట్లేదంటే మీరు దేవుని చిత్తానికి విధేయులు కావట్లే. ఆయన మిమ్మల్ని ఉన్నతంగా ఆలోచించాడు, ఆ ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి నీవు అంగీకరించట్లే. నీ కోరిక, నీ ఉద్దేశం, నీ ఉద్రేకం, నీ తలంపులు, నీ యొక్క ఆశలు నెరవేర్చబడాలని రెక్కల మొక్కలు చేసి కష్టపడుతున్నావు. కానీ నా తండ్రి చిత్తం ఏమై ఉన్నది, నా తండ్రి ఉద్దేశం ఏమై ఉన్నది, నా కాళ్ళు కట్టబడినా, చేతులు కట్టబడినా, నోరు కొట్టబడినా, కడుపు పెట్టబడినా, నేను బలిపీఠం మీద పెట్టబడినా నా దేవుని చిత్తం కొరకే, నా దేవుని చిత్తం కొరకే, నా దేవుని చిత్తం కొరకే. మళ్ళీ రిపీట్ చేస్తున్న ఈ మాట. నా కాళ్ళు కట్టబడి, నా చేతులు కట్టబడి, నా నోరు కొట్టబడి, బలిపీఠం మీద పెట్టబడినా నా దేవుని చిత్తం కొరకే. నాకు 2 చేతులు ఉన్నాయి, నేను కొట్టగలను, కానీ నా చేతులు కట్టబడిపోయాయి. నాకు కాళ్ళు ఉన్నాయి, నేను అక్కడికి ఇక్కడికి పరిగెత్తగలను, నా కాళ్ళు కట్టబడిపోయాయి. నేను మాట్లాడగలను, నా నోరు కొట్టబడిపోయింది. ఎందుకని? దేవుని చిత్తం కొరకు, దేవుని చిత్తం కొరకు. వారికి ఆయన వాగ్దాన నెరవేర్పు కలుగుతుంది. నీ సన్నిధిలో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తాళంచితివా. నీ సన్నిధిలో నా హృదయము నీళ్ళవలే కుమ్మరించునట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసు నన్ను తలంచితివా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసు నన్ను తలంచితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచిన నడిపించుమా. హల్లెలూయా. ప్రియులారా, ఇస్సాకు ఎడల దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చబడడానికి ఇస్సాకు విధేయుడట. ఎవరండి ఇస్సాకు? ఇప్పుడు ఆ వాగ్దానం మన ఎడల ఆయన స్థిరపరచాలంటే మనలో ఏం కావాలి? అందరూ చెప్పండి. రోషం కావాలన్నా, విధేయత కావాలన్నా, పౌరుషం కావాలన్నా, విధేయత కావాలన్నా, మీసాలు మెలయ్యాలన్నా, కాళ్ళు ఎగరయ్యాలన్నా, లేకపోతే మోకాళ్ళ మీదకి దిగి రావాలన్నా? ఎక్కడ దిగి వస్తున్నాం తల్లే? అందుకే ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఇస్సాకంట దేవుని మీద ఆధారపడిన వాడంట. ఎవరి మీద ఆధారపడినవాడండి? మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు. వాల్యుబుల్ వర్డ్స్ అండి, విలువైన మాటలండి.
ఇస్సాకుని దేవుడు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను ఆశీర్వదిస్తాను, మీ నాన్నతో చేసిన వాగ్దానాన్ని నీ ఎడల నేను స్థిరపరుస్తానని ఎందుకన్నాడంటే, ఇస్సాకు దేవుని మీద ఆధారపడేవాడు, మనుషుల ఎవ్వరి మీద ఆధారపడిన వాడు కాదు. తన భార్య గొడ్రాలుగా ఉంటేనంట, హలో, తన భార్య గొడ్రాలుగా ఉంటేనంట ఇస్సాకు తన భార్య కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థించాడంట. ఏం చేశాడు ఇస్సాకు? ప్రార్థించాడు. ఎవరి గురించి? నీకు పిల్లలు పుట్టట్లా, గొడ్రాలు నువ్వు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, రెండో పెళ్లి చేసుకుంటా. మరి ఆ రెండో దానికి కూడా పిల్లలు కాకపోతే, మళ్ళీ మూడో పెళ్లి చేసుకుంటా, ఆ మూడవ కూడా పిల్లలు కాకపోతే నాలుగవ చేసుకుంటా. మనుషుల మీద మనసు పెట్టిన వాడు కాదు, మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు. తన భార్య గొడ్రాలుగా ఉంటే వెళ్ళి ప్రభు సన్నిధిలో, ప్రభువా నీవు కదా మాకు ఇవ్వాలి బహుమానం, ఆమేన్, నువ్వు కదా గర్భఫలాన్ని ఇవ్వాలి, నువ్వు కదా ఆశీర్వదించాలి, ఫలింప చేయాలి, వృద్ధి చేయాలి, ఘనపరచాలి, ఉన్నత స్థితికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాడంట. నేను రెఫరెన్స్లు చెప్పట్లేదు కానీ చాలా టైం అయింది, ఇక ముగిస్తాను నేను. ఆఖరిగా నేను చెప్పే మాటలు వినండి. రెండవది, దేవుని మీద ఆధారపడిన వాడని లేఖనాలు ఇస్సాకుని ఎక్కడ మనకు ప్రత్యక్షపరుస్తాయంటే, తమ తండ్రి తవ్విన బావుల్ని తవ్వడానికి పూనుకున్నాడు. ఎవరు? ఇస్సాకు. అప్పుడు ఉన్నారు కదండి ఫిలిస్తీన్లు, ఉన్నారు కదండి, శత్రువులు ఉన్నారు కదండి. వాళ్ళు ఏమంటే బావులు తవ్వుతున్నామేంటి, మావి బావులు, కాగితాలు చూపించు. అప్పుడు ఇస్సాకు, మీది ఎట్ట అవుతుంది, మీ దగ్గర నుంచి ఎవరు కొన్నారు, ఆ లింక్ డాక్యుమెంట్స్ అయ్యి, మీరు పన్ను కట్టారా, కరెంటు బిల్లులు ఉన్నాయా, నేను కోర్టుకు వేస్తా, మీరు హైకోర్టుకి వెళ్తే నేను సుప్రీంకోర్టుకి వెళ్తా, నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నేను సీఎం దగ్గరికి వెళ్తా. ఇట్లా వాళ్ళతో పోరాడలేదండి. మీదా తీసుకో తీసుకో. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాడు, మళ్ళీ అక్కడ తవ్వుతుంటే మళ్ళీ అక్కడికి వచ్చారు వీళ్ళు. ఇసాకో ఇవి కూడా మాయే, మీనా తీసుకో. నేను కనుకుంటే అడుగుతే ఇసాకుని, కాదండి ఇసాక్ గారండి, వాళ్ళు వచ్చిన చోటల్లా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు ఏంటి, ఏం మీకు చీము రక్తం లేదా, రోషం లేదా, వాళ్ళు వచ్చి మాది అనగానే చెప్తున్నాం ఏంటా, ఏం ఎదురు తిరిగి దెమ్మ తిరిగే దెబ్బ కొడతాడు, గుంట గొక్క నీళ్ళు తాగుతారు వాళ్ళు. మరి వాళ్ళు అడుగుతూ ఉంటే ఇచ్చేస్తున్నావేంటే. ఇస్సాక్ అంటాడు, వడ్డిచ్చేవాడు మనోడైతే, వడ్డిచ్చేవాడు మన మేనమామ అయితే ఏ మూలను కూర్చుంటే మొక్కలు రావండి. నీకు అర్థమైందా? దేవుడు మన పక్షాన్ని ఉంటే మనం ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం ఎందుకు కలగదు? ఆడితో గొడవలు పెట్టుకొని, ఆడితో దెబ్బలు ఆడుకొని, ఆడితో కోర్టు కేసులు తిరుగుతూ ఉంటామేంటి? ఇప్పుడు వడ్డిచ్చేవాడు మన మేనమామ అనుకో, ఏమన్నా ఎక్కువగా మగాళ్ళే, వడ్డిచ్చేవాళ్ళు మన మేనమామ అయితే ఏం చేస్తాడు, రైస్ 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 అంటా వస్తాడు. మన మూలన్నా కూడా కూర్చొని కూడా మూల కూర్చొని ఉన్నా రైస్ రైస్ అంటే వచ్చి ముక్కలన్నీ మనకు దోసి రైస్ అంతా వాళ్ళకి దోసిపోతూ ఉంటాడు. ఈ సీటే బాగుంది, ఇక్కడే కలిసి వస్తుంది, తూర్పు ఆకులే ఉండాలా, పడమటాకులే ఉండాలా. నువ్వు తూర్పు ఆకులు పెట్టుకో, పడమటాకులు పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో. వడ్డిచ్చేవాడు మన మేనమామ అయితే ఏ వాకులు ఉన్నా పర్లే. మా నాళ్ళకి తెలియక బాత్రూంలో నుంచి బెడ్రూమ్లో నుంచి వంటగదిలోకి, ఈ కిటికీ బాగాలేదు నాకు, ఆ కిటికీ వారి పిచ్చోళ్ళలారా. ఆశీర్వదించే దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ కిటికీ ఎక్కడన్నా ఏ ఇబ్బంది ఏమీ లేదు. నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఈ కిటికీలు తలుపులు మార్చే వాళ్ళని చూసి నాకేమనిపిస్తుంది అంటే, ఈ కిటికీలకి తలుపులు కూడా నోరుంటే మాత్రం బండ బూతులు తిట్టిండేది వాళ్ళని. పనికి మన అద్దసెర మొహమా, మునక్కడ మొహమా, కర్రి మొహం దానా, నేనేం చేశాను, నీ మొహం బాగా లేకపోతేనో నన్ను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడ మారుతావేంటి, పాసి మొహం దానా, సాంబార్ మొహమా, ఉల్లిపాయ మొహమా, దోసగా మొహమా, పోయిన వారం ఇక్కడ పెట్టావు, మళ్ళీ ఈ వారం ఇక్కడ మార్చేస్తున్నావు, సాంబార్ మొహమా, ఇడ్లీ మొహమా, పూరి మొహమా. ఎందుకంటే మన చేసే చాదస్తు పనులు అట్లాగే ఉంటాయి. నేను అంటాను, దేవుడు నీకు తోడుగా ఉంటే ఎండిన ఎడారిలో కూడా సెలయేర్లు బొంగుతాయి. హల్లెలూయా.
హల్లెలూయా. ఎండిన ఎడారిలో కూడా నీవు నీటి ఊటను చూడగలుగుతావు. ఆకాశం తెరవబడితే ఆకాశంలో నుంచి ఆహారం కురుస్తుంది. వాస్తవంగా ఆహారం భూమి నుంచి మొలవాలి, కానీ నా దేవుడు ఆహారం ఆకాశం నుంచి కురిపిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటే అది చూసుకోకుండా కొంతమంది ఉంటారు శాదస్తం వాళ్ళు, నిద్రలేసి దాని ముఖం చూశాను. నేను అన్న ఒక మాట అన్నా ఒక మాట చెప్పనా వద్దా? నిద్రలేసి దాని ముఖం చూసుకోకపోతే నీ ముఖం నువ్వు చూసుకోకపోయావా? గుండాకి సచ్చుండే దానివి. ఏది అది తెలుసుకోరు. అది తెలుసుకోక నిద్రలేసి దాని ముఖం చూశాను, అబ్బాయి ఏం కలిసి రాలా. దాని ముఖం చూస్తే కలిసి రాలా. అసలు నీ ముఖం కానీ నువ్వు చూసుకుని ఉంటే శాంతం పెట్టులోకి పోయిండే దానివి. మరి నీ ముఖాన్ని భరిస్తుందా జనమంతా? నవ్వుకుంటున్నారేంటి? నేను అనేది ఒకటే, దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఈ చరిత్రలో కూడా మీరు చదివితే మళ్ళా మూడో చోటుకి వెళ్ళి ఇస్సాకు తవ్వుతుంటే జలలు గల ఓట్లు పడ్డాయి. ఒక మాట చెప్పి ముగించేస్తా. ఎవరెవరైతే ఇస్సాకుని తరిమారో, ఇస్సాకును భయపెట్టారో, ఇస్సాకు మీద శత్రుత్వాన్ని పెంచుకున్నారో, ఒకరోజు వాళ్ళంతా వచ్చి ఇస్సాకు పాదాల దగ్గర పడ్డారు. ఏమన్నారు తెలుసా? ఉండండి. ఏమన్నారంటే, అయ్యా ఈసారి మేము మీతో విరోధానికి రాలేదు, నీకు దేవుడు తోడుగా ఉండడం మేము చూసాం. నీకు మనుషులు ఎవరు తోడు కాదు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. మాకు లోకంలో నాయకులు, బలవంతులు, శక్తివంతులు వాళ్ళు మాకు తోడుగా ఉన్నారు, కానీ నీకు మాత్రం దేవుడు తోడుగా ఉండుట మేము చూసాం. ఇప్పుడు మేము విరోధానికి రాలా, నీతో నిబంధన చేసుకొని వడంబడికి చేసుకోవడానికి వచ్చాం. ఆమేన్. కనుక ఇదిగో నీ చేయి మా చేయి పట్టుకొని మనం నిబంధన చేసుకుందాం, ఇంక శత్రుత్వం వద్దు. ఎందుకంటే ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు. నేను చేసే పని నా దేవుడు అంగీకరించాలి, నా దేవుడు ఆశీర్వదించాలి. ఇది కాదని అది కాదని ఇది కాదు, ఏదైనా నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని ఎవరితో గొడవలు పెట్టుకోలే, ఎవరితో మనస్పర్ధలు పెట్టుకోలే, ఎవరితో ఏమీ చికాకు పెట్టుకోలే. దేవుని మీద ఆధారపడి, ప్రభువా నువ్వు ఉన్నావు నాకు తోడుగా, అంతే. నా తోడు నీ ఉంటే అంతే చాలయా నా ముందు, అంతే అమ్మా, అంతే. మీ అత్తగారు నిన్ను నోరార తిడుతుందనుకో, నా తోడు నీ ఉంటే అంతే అంతేనమ్మా. అంటే మీరందరూ కోడళ్ళ, అంతేగా నోటికి నోరు ఇవ్వకూడదు. మీ పనిలో, మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో ఎన్నో వచ్చాయనుకో, అనుకోండిరా బాబు, నా దేవుడు నాకు తోడుగా ఉంటే అంతే చాలు, ఇంకంతే. దేవుని మీద ఆధారపడితే దేవుని వాగ్దానం నీ ఎడల నెరవేర్చబడుతుంది. ఇంకా చాలా విషయాలు, యెహోషువ, ఇంకా మనకు పితరులు చాలామంది ఉన్నారు దేవుడి వాగ్దానం నెరవేర్పును పొందిన వాళ్ళు. చాలు, ఈ పూటకి చాలు. నేను 2 వ్యక్తుల గురించి చెప్పాను. ఎవరు వాళ్ళిద్దరు? సొలొమోను, 2 ఇస్సాకు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఇస్సాకు ఎడల స్థిరపరచడానికి ఇస్సాకులో ఉన్న క్యారెక్టర్స్ 2 చెప్పా. 1 విధేయుడు, 2 దేవుని మీద ఆధారపడినవాడు. దావీదుతో చేసిన నిబంధనని సొలొమోను ఎడల స్థిరపరచడానికి సొలొమోనులో క్యారెక్టర్స్ ఎన్ని చెప్పాను? 2 చెప్పా. ఎన్ని చెప్పాను? ఏం చెప్పాను? సొలొమోను దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? అయ్యా నా వలన న్యాయం జరగాలి. 2 సొలొమోను నగరును కట్టినవాడు, కట్టే మనసు గలవాడు. ఇవన్నీ మనం అలవర్చుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి, ఆ స్థానానికి ఎక్కి రావాలి. ఆనాడు దైవ వాగ్దానం మన ఎడల నెరవేర్చబడుతుంది. ఈ సంవత్సరాంతంలో వాగ్దానాలు నెరవేర్పు మన కళ్ళతో మనం చూచుదుముగాక. ఆయన నూతన సంవత్సరంలో నూతనమైన దీవెన, నూతనమైన ఆశీర్వాదాలతో మనల్ని నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరిని ఆ రీతిగా ఆశీర్వదించి దీవించుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి అందరూ చేతులెత్తి. ప్రభువా, మా పితరులతో నీవు చేసిన వాగ్దానాన్ని మా ఎడల స్థిరపరచు నాయన, మా ఎడల స్థిరపరచు ప్రభువా.
స్వరూపి పరిశుద్ధుడైన దేవా, నిత్యాశ్రయమైన యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ పునరుత్థానపు ఆరాధనలో ప్రభా మీరు మా మధ్య సంచరించి దిగివచ్చు తండ్రి. మమ్మల్ని బలపరిచినందుకై మేము స్తుతిస్తున్నాం ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. విస్తారంగా మీ సన్నిధికి ప్రభా మేము ప్రజలను ఆశతో ప్రభా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలయ్యా. దైవ సేవకుల ప్రభా మీరు తీసుకొని వచ్చి తండ్రి మీ ఉద్దేశాలన్నిటిని ప్రభా మీరు తెలియపరిచినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. యేసయ్యా, దావీదుతో చేసినటువంటి నిబంధనను ప్రభా సొలొమోను జీవితంలో స్థిరపరిచారని, అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఇస్సాకుకు ప్రభా మీరు అనుగ్రహించారని ప్రభా మీరు సెలవిచ్చినందుకై మీకు స్తోత్రములు తండ్రి. దేని కొరకు మీరు స్థిరపరిచారో, సొలొమోనులో దావీదులో ఉన్నటువంటి, సొలొమోనులో ఇస్సాకులో ఉన్నటువంటి ఆ గుణాలను ప్రభా మా ముందుంచినందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. సొలొమోను మీకు అనుకూలమైన మనవి చేశారని, న్యాయాన్ని అనుసరించడానికి సిద్ధపడ్డాడని సెలవిచ్చారయ్యా. ఈ దినాన ప్రభా వీళ్ళందరూ కూడా ప్రభా న్యాయమును అనుసరించినట్టుగా సహాయం చేయండి. వాళ్ళలో ఉన్న అన్యాయాన్ని మీరు తొలగించండి. న్యాయముతో, పరిపూర్ణమైన న్యాయముతో మేలు చేసే బిడ్డలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. సొలొమోను తండ్రి కట్టేవాడే గాని తండ్రి పడగొట్టేవాడు కాదని, నాశనం చేసేవారు కాదని ప్రభా మీరు తెలియపరిచారయ్యా. ఇదిగో మీ బిడ్డలు తెలుసో తెలియక తండ్రి అనేకమైన విషయాల్లో పడిపోయి ఉంటే, అనేకమైన విషయాల్లో పడగొట్టి ఉంటే దయతో క్షమించి ఇక మీదట కట్టువారిగా మీరు మార్చండి తండ్రి. మీకు స్తోత్రాలు. కట్టువారిగా మీరు దీవించండి అయ్యా. మీకు స్తోత్రము ప్రభా. ఇస్సాకు పవిత్రతతో విధేయతతో కూడుకున్న వారిని సెలవిచ్చారయ్యా. ఇదిగో ఈ మాటలను మేము బిడ్డలందరూ ఇస్సాకులో ఉన్నటువంటి అపవిత్రమైన విధేయతమైన గుణాన్ని ఒక్కొక్కరిలో మీరు స్థిరపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు. సంపూర్ణమైన విధేయతను కనపరిచేదానికి మీరు భాగ్యాన్ని అనుగ్రహించండి. సంపూర్ణ విధేయతను ఒక్కొక్కరిలో ప్రభా మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన అవిధేయతను తొలగించమని కోరుకొనుచున్నాము తండ్రి. విధేయతతో మీ బిడ్డలు నింపబడిన వారై ఆశీర్వదించబడి తిరిగి వెళ్ళినట్టుగా సహాయం చేయండి అయ్యా. ఇస్సాకు అన్నిటికంటే మనుషుల మీద ప్రభా ప్రకృతి మీద ఆధారపడేవాడు కానే కాదని మీ వైపు చేతులెత్తి అన్ని సమయాలలో తండ్రి మీ మీద ఆధారపడి మీ చిత్తానికి అప్పగించుకున్నారని సెలవిచ్చారయ్యా. ఇదిగో ఈ దినాన మేమందరం తండ్రి చేతులెత్తి తండ్రి మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాము తండ్రి. మీ మీద ఆధారపడుతున్నాం. మీ ఆశీర్వాదాన్ని కొమరించండి తండ్రి. సొలొమోనుకు ఇస్సాకు స్థిరపరచడం ఆ వాగ్దానాలను కూడా ఇదిగో మీ బిడ్డల కుటుంబాల్లో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ గుణాలు ఉన్న ప్రతి వారి మీద మీరు స్థిరపరచండి. సంఘాన్ని మీద మీరు స్థిరపరిచి ఆశీర్వదించమని కోరుకొడుచున్నాం. ఇంతగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి దైవ సేవకులు మీరు నడిపించి ఇదిగో ఇలాంటి శ్రేష్టమైన మాటలు ప్రభా అందించినటువంటి దైవ సేవకులు ప్రభా మీ హస్తాలకు సమర్పిస్తున్నాం. ఇంకను మీరు అభిషేకించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి తండ్రి. నిలబడుచున్న ప్రతి చోట తండ్రి కొలత లేని అభిషేకాన్ని మీరు అనుగ్రహించి తండ్రి లక్షలాది మంది ప్రజలు ప్రభా ఆత్మీయంగా బలపరచబడినట్లుగాను, అనేక మంది ఆదరించబడినట్లుగాను ఇంకను అభిషేకం కలిగిన మాటలు మీరు అనుగ్రహించి తండ్రి ఇంకను ప్రభా దీర్ఘాయువు చేత నింపి తండ్రి క్రైస్తవానికి తండ్రి గొప్ప ఆదరణగా ప్రభా మీరు బలపరచమని సేవకులు మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ కృపల చేత మీరు బలపరిచి మీరే మహిమ పొందమని కోరుకొడుతున్నాం. ఈ ఆరాధన అంతటి మీ సమస్తాన్ని అనుకూలపరిచి మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.